వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆంధ్ర రాష్ట్రంలో ఆవిర్భావ సభల సందోహం నెలకొంది. వైసీపీ 11 వసంతాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. పాదయాత్ర ద్వారా అధికారంలోకి తాము సాధించిన అభివృద్ధిని నేతలు ఏకరువు పెట్టారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేబినెట్ విస్తరణకు అధికార పార్టీ సిద్ధమవుతుంది. పరిపాలనలో సమూల మార్పులు ప్రణాళికల్ని రచిస్తుంది. ఇక మరోవైపు జనసేన తన ఆవిర్భావ దినోత్సవ వేడుకకు సిద్ధమవుతుంది. పార్టీ ఆవిర్భవించి 8 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో ఈ నెల 14న ఆవిర్భావ దినోత్సవ సభను తలపెట్టింది జనసేన. అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సభ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం జనసేన అని 12 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సభ ద్వారా కేడర్లో కొత్త ఉత్సాహం నింపనుందని నాయకత్వం భావిస్తుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఆవిర్భావ దినోత్సవ సభలో పంచి డైలాగులతో అదిరిపోయే ఉపన్యాసం ఇస్తారని అభిమానులు, జన సైనికులు అంచనా వేస్తున్నారు. రాబో రోజుల్లో జనసేన చేపట్టబోయే కార్యక్రమాలతో పాటు ఎన్నికల వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ రివీల్ చేస్తారని అనుకుంటున్నారు. అధికార పార్టీకి పవన్ కళ్యాణ్ ఈ వేదిక నుండే సవాలు విసురుతారని, వచ్చే ఎన్నికల నాటికి అధికారాన్ని హస్తగతం చేసుకునేలా కేడర్కి దిశానిర్దేశం చేస్తారని పొలిటికల్ సర్కిల్లో చర్చ సాగుతుంది. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు పైగా సమయం ఉన్నా ఇప్పటి నుంచే అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటుంది. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు తీసుకోనున్న పోరాట రూపాలపై ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేస్తారని జన సైనికులు భావిస్తున్నారు. వచ్చే 2 ఏళ్లకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణకు ఈ సందర్భంగా ప్రకటిస్తారని, కార్యకర్తలను దిశానిర్దేశం చేస్తారని అభిప్రాయపడుతున్నారు. ఈసారి అధికారం తమదే అంటున్న జన సైనికులు ఆవిర్భావ దినోత్సవ సభ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ ఎలాంటి పంచి డైలాగులు పేలుస్తాడా అని ఉత్కంఠగా నిరీక్షిస్తున్నారు. అధికార పార్టీకి ఇక తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాం అంటున్నారు. పొత్తుల విషయంలోనూ క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. మరి జనసేనాని ఎలాంటి అస్త్రశస్త్రాలతో బరిలోకి దిగుతారో వేసి చూడాల్సి ఉంది. ఇది ఆవిర్భావ దినోత్సవ ఊపందుకున్నాయి. ఓ పక్క 12 వసంతాల ఆవిర్భావ దినోత్సవం వైఎస్ఆర్సీపీ అధికారికంగా ఈరోజు అంబరానంటే సంబరాలతో ఆ కార్యకర్తలు అని నాయకులు అని ఫుల్ జోష్గా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక సోమవారం జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవం వైపే ప్రధానంగా అందరి ఫోకస్ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు క్రౌడ్ పుల్లరు, హీరో కాబట్టి, ఒక ఇమేజ్ ఉన్న స్టార్ కాబట్టి, రాజకీయాల్లో ఇంకా ఎలాంటి సమూలమైన మార్పులు తీసుకురావడానికి మరి ఆయన ఆ సమర శంఖాన్ని ఊరిస్తారు. అసలు ఆయన ఉద్దేశం ఏంటో, ఎవరితో పొత్తులతో వెళ్తారు, ఏం మాట్లాడతారు, ఏం చేస్తారన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా నెలకొనే పరిస్థితి ఈరోజు నెలకొంది. మరి ఇదే ఇష్యూపై ఈనాటి ప్రైమ్ డిబేట్ని కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కె వెంకటరెడ్డి గారు, వైసీపీ జాయింట్ సెక్రటరీ, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు స్టూడియో నుంచి. ఇక రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే జగదీష్ గారు, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. మరికొంతసేపట్లో సంపత్ బాజీ, జనసేన యువనేత కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. అలాగే గోపాల్ గూడపాటి యుఎస్ యోస్టన్ నుంచి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా రవికిరణ్ గారు వేషన్ తీసుకుందాం. రవికిరణ్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. రైట్, రవికిరణ్ గారు, ఏంటి మీ పొత్తులో ఉన్న జనసేన ఆవిర్భావ దినోత్సవానికి అంగరంగ వైభవంగా సర్వత్రా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు లక్షల్లో అక్కడికి పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అవనియండి, వీరమహిళలు అవనియండి, జన సైనికులు అవనియండి, లేదా ఆయన ఫ్యాన్స్ అవనండి, భారీగా తరలి వస్తున్నారు. ఒక ఆవిర్భావ దినోత్సవం అంటే అదేదో పెద్ద వేడుకగా నిర్వహిస్తున్నారు, దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అని. ఆవిర్భావ దినోత్సవంపై మీ కామెంట్స్, ఎందుకంటే 2 ఏళ్లలోనే ఎన్నికలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఎక్కుతారని బాగా టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఆ హింట్స్ ఏమైనా మీకు ఉన్నాయా? వర్మ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఈరోజు వైసీపీ పార్టీ 12వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షులకి, నాయకులు, కార్యకర్తలకి అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. ఎందుకంటే వర్మ గారు, ఏ పార్టీకైనా సరే, ఏ పార్టీ అయినా ఒక ఆశయాలు, సిద్ధాంతాలు, ఒక ప్రజలకి సేవ చేయాలని చెప్పి ముందుకి వస్తారు. దానిలో భాగంగా ఆవిర్భావ దినోత్సవం అన్నది ఏ పార్టీకైనా సరే అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకని ఈ రోజు మనం చూసాం, వైసీపీ పార్టీ కార్యాలయం దగ్గర కూడా చాలా సందడి నెలకొంది. మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 6వ తారీఖు. మేము కూడా మా ఆవిర్భావ దినోత్సవం నాడు మా రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, జాతీయ అధ్యక్షులు కావచ్చు, పార్టీ ఆఫీసులు అందుబాటులో ఉంటారు, జెండా ఆవిష్కరణ చేస్తారు. మా యొక్క పార్టీ ఫౌండర్స్ కి
నివాళులు అర్పిస్తాం. అలాగే కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పార్టీ కార్యాలయంకి వస్తారు. లేదా వీడియో ద్వారా లేకపోతే దీని ద్వారా ప్రజల కార్యకర్తలతో మాట్లాడి అప్పటి వరకు జరిగింది ఏంటి, భవిష్యత్తులో మనం చేయవలసింది ఏంటో దిశానిర్దేశం చేస్తారు. సో ఇదొక చక్కటి కార్యక్రమం ఏ పార్టీలో అన్నా. సో వైసీపీ పార్టీ కూడా ఇవాళ చేసుకున్నారు, సంతోషం. అయితే దీనిలో భాగంగా నాకు అనిపించింది ఏంటంటే, ఓకే, వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సజ్జల వారు అందరూ ఉన్నారు. బట్ ఆ పార్టీ అధ్యక్షులు గాని, గౌరవ అధ్యక్షులు గారు లేరేంటి అని చెప్పేసి అనుకున్నాను. బట్ కనీసం అంటే వారు సజ్జల వారు మాట్లాడుతూ వారు ఏమన్నారంటే, పార్టీ ఆవిర్భావం 2011 నుంచి ఇప్పటి 2019 వరకు మా నాయకులు ఎంతో అలుపెరిగినటువంటి పోరాటం చేస్తూ ప్రజల్లో ఆ నిర్విరామంగా తిరిగారు. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అంతకుముందు ఉదయాత్ర చేశారు. చాలా విస్తృతంగా ప్రజల్లోనే ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక 2 రెట్లు స్పీడ్ తో, ఇంకా ఉద్దేశంతో పనిచేస్తున్నారు, ఇంకా వేగంతో పనిచేస్తున్నారు అని చెప్పాను. నేను కాదన్నా. 2019 ముందు వారు చాలా అందుబాటులో ఉన్నారు, ప్రజలతోనే ఉన్నారు, ఉదాత్యాత్ర చేశారు, అన్ని చేశారు. అదే గత 34-35 నెలలుగా వారు బయటకు వచ్చింది చాలా అరుదు. వర్మ గారు ఏదో పెళ్లిళ్ళు, పేరెంటాలు వీటికే ఎక్కువ వచ్చారు, కానీ మిగతా కార్యక్రమాలకు బయట వచ్చింది చాలా 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 తక్కువ. సో 2 రెట్లు అధికంగా శ్రమ పడిపోతున్నారంటే నాకు అర్థం కాలేదు ఇంకా ఏ విషయంలో శ్రమ పడుతున్నారు అనేది ఒకటి. రెండవ విషయం, వారు మాట్లాడుతూ 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ వాళ్ళు, అలాగే నాయకులు, కార్యకర్తలు కూడా మా దాంట్లోకి వచ్చేస్తారన్నారు. మరి ఆల్రెడీ 4 వచ్చారు మీ దాంట్లోకి. అంటే మీరు పేర్లు ఏదైనా పెట్టుకోండి, వీళ్ళందరూ మీ దాంట్లోనే ఉన్నారు. మరి పేరు టెక్నికల్ గా అవునొచ్చు, కాదనొచ్చు, అది వేరే విషయం. మిగతా మిగిలినటువంటి అయితే ఒకళ్ళైతే ఆల్రెడీ రిజైన్ చేశారు, వాళ్ళు ఇంకా రావాలి, వాళ్ళు ఇంకా శాంక్షన్ చేయాలి మీ స్పీకర్ గారు, అది ఇంకా చేయలేదు సంవత్సరం నుంచి. మిగతా మిగిలింది 5 మంది తీసేస్తే 18 మంది. దానిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. మరి వారు కూడా వచ్చేస్తారు ఏంటో మరి నాకు తెలియదు. ఇంకా 3వ విషయం, వారు ఏమన్నారంటే మంత్రివర్గ విస్తరణ గురించి చెప్పారు సజ్జల వారు. వారు ఏమన్నారంటే పార్టీ లో బాధ్యత అన్నా, అలాగే ప్రభుత్వంలో బాధ్యత అన్నా ఏదన్నా ఒకటే, ముఖ్యమంత్రి గారు అన్ని ఒకటే అందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు, అలాగే ఇస్తారు. అందుకని మంత్రులు కొంతమంది జిల్లాలకు వెళ్ళి పనిచేసుకుంటారు, కొంతమంది ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు మంత్రులు అవుతారు అని చెప్పి అన్నారు. మరి ఇప్పుడు జాతీయ అధ్యక్షులు, వాళ్ళ పార్టీ అధ్యక్షులు గారు ముఖ్యమంత్రిగా మరి డబుల్ రోల్ పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి వారు ముఖ్యమంత్రి ఏమైనా సజ్జల వారిని గారిని ఎవరైనా చేసి వారి గతంలో ఏదైతే ప్రజల్లో తిరిగారో అలా ప్రజల్లో తిరుగుతారా, లేకపోతే వారు అలాగే అక్కడే ఉండి వాళ్ళ పార్టీ నిర్ణయం అనుకోండి, బట్ వాళ్ళు చెప్తున్న దాని మీద చెప్తున్నాను. రైట్, ఓకే. అయితే జనసేన విషయానికి, జనసేన విషయం చెప్పంటారా సెకండ్ రౌండ్? ప్లీజ్ ప్లీజ్. ఓకే, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంటామని చెప్పేసి గత 2-3 మాసాలుగా చెప్తున్నారు వర్మ గారు. అదే నేపథ్యంలో ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 28వ తారీఖు పోలీస్ శాఖకి స్థల ఫైనలైజేషన్ లో కూడా పిఎస్సి చైర్మన్ గా మనోహర్ గారే చెప్పారు ప్రజలకి, ఏంటి మేము స్థల ఫైనలైజేషన్ 2-3 స్థలాలు చేసుకున్నా వారిని వైసీపీ నాయకులు, కార్యకర్తలు బెదిరించి మళ్ళీ డ్రాప్ అయ్యి మళ్ళీ ఇప్పటంలో ఫైనల్ గా చేసుకున్నాము. ఏంటి ఇబ్బందులు అన్నారు. నెంబర్ 1 ఇబ్బంది. ఇంకోటి, పోలీస్ పర్మిషన్ కి 28వ తారీఖు అప్లై చేస్తే మార్చి 9వ తారీఖు వరకు స్పందించలేదు. అయితే మార్చి 9వ తారీఖు మేము గుంటూరులో రైతు ధర్నా చేసినప్పుడు పర్మిషన్ లేదని చెప్పి మా నాయకులు ఏది గుంటూరులో చేస్తుంటే కాకినాడ, రావులపాలెం, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న నాయకులకు కూడా నోటీసులు ఇచ్చి అవసరం చేశారు ఈ యొక్క ధర్నాకి పర్మిషన్ లేదంటూ. సో ఆ విషయం మనోహర్ గారి కూడా దృష్టికి వెళ్ళింది. దాంతో మనల్ని కూడా ఆపుతారని చెప్పేసి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మీ హైకోర్టుకి పర్మిషన్ కోసం వెళ్తారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తే అప్పటికప్పుడు వాళ్ళు స్పందించి పర్మిషన్ 10వ తారీఖు లెటర్ పంపించారు. ఓకే. కానీ ఇవాళ మనోహర్ గారు చెప్తున్నారు ప్రెస్ కి, ఏంటి దానిలో చాలా కండిషన్స్ పెట్టారంట వర్మ గారు. ఒక కండిషన్ ఏంటంటే, అయితే హెడ్ కానిస్టేబుల్ స్థాయి ఉన్నటువంటి ఆ పోలీస్ అధికారి కూడా పర్మిషన్ లెటర్ చూపించమంటే చూపించవలసిందే. ఓకే, పోనీ అది కూడా ఓకే అనుకోవచ్చు. ఈ యొక్క సమావేశంలో ఎక్కడ రాజకీయ విమర్శలు చేయటం లేకపోతే ఇతరుల మనోభావాలు దెబ్బతీయటం చేయకూడదట. అంటే రాజకీయ విమర్శలు చేయకుండా రాజకీయ సభ ఏం చేయాలి? ఏదైనా భజన మండలే అంటే, లేకపోతే జగ్గి వాసుదేవన్ గారి యోగా కార్యక్రమం ఏంటి? ఏదైనా ఒక రాజకీయ సమావేశం పెడితే రాజకీయ విషయాలు లేకపోతే పాలసీ విషయాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి. ఏ పార్టీ అన్నా సరే విమర్శలు మరి చేయనప్పుడు ఇంకా అది రాజకీయ మీటింగ్ ఎక్కడ వచ్చి అలా చేయకూడదని చెప్పి కండిషన్ పెట్టారని చెప్పి అంటున్నారు. అలాగే లౌడ్ స్పీకర్ల మీద కూడా 70 డెసిబల్స్ దాటకూడదు అని చెప్పి అంటున్నారు. సో ఏంటి ఆంక్షలు? ఎందుకని ఇటువంటి ఆంక్షలు?
ప్రతిపక్ష పార్టీలకి ఎందుకు ఈ ఆంక్షలు అని చెప్పి అడుగుతున్నారు వర్మ గారు? ఎందుకంటే మీ యొక్క సభలు సమావేశాలు బాగా జరుపుకుంటున్నారు కదా, ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది, అలాగే పార్టీ కూడా చేసుకుంటున్నారు. మరి మిగతా మీది ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంటారు, కానీ వేరే వారి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటే ఎందుకంటే కడుపు పంట, ఎందుకంటే రిస్ట్రిక్షన్స్. మీరు గతంలో పాదయాత్ర చేసినప్పుడు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ నేను ఛాలెంజ్ చేస్తాను. 2011 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు కావచ్చు, వారి కార్యక్రమం చేసిన కావచ్చు, ఇటువంటి రిస్ట్రిక్షన్స్ ఏంటి 70 డెసిబల్స్ ఉండాలి, రాజకీయ విమర్శలు చేయకూడదు అంటూ ఏ ప్రభుత్వం అన్నా మీకు ఇచ్చిందా? ఆంక్షలు విధించిందా? విధిస్తే చూపించండి. ఎందుకని మీ నియంత్రిత ఒకటి దీన్ని మేము ఖండిస్తున్నాం వర్మ గారు. రైట్ ఓకే అండి. 1 minute అండి. మనతో పాటుగా గోపాల్ గోడపాటి కూడా జాయిన్ అయ్యారు యూఎస్ యోషన్ నుంచి. గోపాల్ గారు నమస్తే. నమస్తే అండి. సరే, ఏంటి జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అమెరికాలో ఎలా జరుగుతున్నాయి? అమెరికాలో చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి. సార్ వినిపిస్తుందా? రైట్ ఓకే. 1 minute అండి. మనతో పాటుగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ జగదీష్ గారు కూడా జాయిన్ అయ్యారు. జగదీష్ గారు నమస్తే. నమస్కారం సార్ వర్మ గారు, అలాగే ప్యానెల్ లో పాల్గొంటున్న రవి కిరణ్ గారు, ఇంకా మిగతా పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. చెప్పండి సార్ వర్మ గారు. హలో, వీక్ లో ఉంది ఇది. హలో సార్, ఆవిర్భావ దినోత్సవ హంగామాలు కనిపిస్తున్నాయి. అవునండి. ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవటం అనేది ప్రతి పార్టీ కూడా ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీగా చూసుకుంటుంది. ఎందుకంటే పార్టీ స్థాపించిన తర్వాత ఇంతవరకు ఏం చేశాం, ఇప్పుడు కేడర్కి కలిపి ప్రజలకు కలిపి ఏ విధంగా డైరెక్షన్ ఇస్తాం, మళ్ళా ఏమైనా ఆలోచనలు కానీ పద్ధతుల్లో కానీ మార్పులు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఆవిర్భావ దినోత్సవం రోజు ఒక్కసారి రికలెక్ట్ చేసుకోవటం, అలాగే రీడైరెక్షన్ కూడా ఇవ్వటం అనడానికి ఇది ఒక పెద్ద అవకాశం. సో జనసేన ఎప్పటి నుంచో కూడా ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారితో బాగా చేయాలని ప్రిపేర్ అయ్యారు. నేను మళ్ళీ రిపీట్ చేయను, ఏవైతే వాళ్ళకి పెట్టిన ఇబ్బందులని కూడా రవికిరణ్ గారు చెప్పారు. అయితే ఇక్కడ రెండు ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర రాజకీయాలు కానీ జాతీయ రాజకీయాలు కానీ చూసుకుంటే, మొన్న 5 రాష్ట్రాల్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత రెండు ఉన్నాయి. ఒక పార్టీ బలమైన సంస్థాగత నిర్మాణం ఉంటే ఖచ్చితంగా ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కొని మళ్ళీ గెలవగలం అనేది బీజేపీ చూపించింది. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు, ఆప్ నాయకుడు ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన తాలూకా క్రెడిబిలిటీ బట్టి, విశ్వసనీయత బట్టి, పెర్ఫార్మెన్స్ బట్టి ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో కూడా వెళ్ళగలను, మిగతా రాష్ట్రాల్లో కూడా గెలవగలరు అన్నది ఇవాళ భారతదేశ ప్రజాస్వామ్యానికి ఈ రెండు ఇప్పుడున్న పరిస్థితుల్లో దీస్ ఆర్ ద ఛాలెంజింగ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా ఈ రెండు ఫ్యాక్టర్స్ లో పీపుల్ ఏ విధంగా యాక్ట్ చేశారో, ఎందుకు ఎలా యాక్ట్ చేశారు అన్నది ఒకసారి మనం పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఒక మాస్ లీడర్, పవర్ఫుల్ గా ఉంటారు, రాజీ పడరు, ఖచ్చితంగా పోరాటం చేసే శక్తి ఆయనలో ఉందన్నది ప్రజల్లో ఉంది. అయితే అది శాశ్వతంగా ఉండాలి అన్నది, ఆయన స్ట్రెంగ్త్ ఎన్ని ఉన్నాయో వీక్నెసెస్ కూడా ఉన్నాయి. ఆ స్ట్రెంగ్త్ ని వీక్నెసెస్ ని ఇవాళ ఏదైతే రేపు 14వ తారీఖుని మరి ఆవిర్భావ సభలో ఉన్నాయో ఈ రెండు కూడా ప్రజలు చూస్తారు. ఆయన ఇవాళ మాట్లాడుతూ ఉంటే మాస్ లో బాగా వస్తా ఉంది, కానీ అది ఎంతవరకు కంటిన్యూస్ గా ఉంటుందా లేదా, లేకపోతే ఏ విధంగా మీరెందాక ఏదో అన్నారో వర్మ గారు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం గట్టిగా చేయగలుగుతారా లేదా ఈవేళ ఈ పొత్తుల్లో కూడా ఏ విధంగా ముందుకెళ్తారు, ఇవన్నీ కూడా పీపుల్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటికీ కూడా, ఎందుకంటే మామూలుగా ఈ వేదికని ఈ కార్యక్రమాన్ని వేడుకని జరుపుకుంటే ప్రజల్లో అంత ఇది ఉండేది కాదు, కానీ జనసేనే హైప్ ఇచ్చింది. ఖచ్చితంగా మేము భారీగా చేస్తాం, భారీగా చేసినప్పుడు ప్రజల్లో ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగా ఉంటాయి. ఇప్పుడు ఇంతవరకు ఏం చేశారు, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆయన మాట్లాడడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ చాలా రోజులు ఆయన మళ్ళీ ప్రజల్లోకి రాకపోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయి, వీక్నెసెస్ కూడా ఉన్నాయి.
అంచేత ఇవాళ క్రియాశీలకంగా కూడా జనసేన పటిష్టంగా చేయవలసిన అవసరం ఉంది. ప్రజల్లో కూడా ఇంకా జనసేన నాయకుడు ఒక్కడే కాదు, కేడర్ కూడా ఇంకా ప్రజల్లోకి, అంటే వాళ్ళు ఇవాళ ప్రత్యామ్నాయం అనుకున్నా లేకపోతే పార్టీలో ప్రజల్లో వాళ్ళ పార్టీని స్ట్రెంగ్థన్ చేసుకోవాలన్నా ఈ చాలా విషయాలు ఉన్నాయి. ఈ చాలా విషయాలు ప్రజలు డిబేట్ చేస్తా ఉన్నారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు రేపు సుదీర్ఘంగా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కూడా పునరీకీకరణ కానీ సమీకరణలు కూడా మారే అవకాశాలు కూడా ఉన్నాయనేది మీకు నేను తెలియజేస్తా ఉన్నాను వర్మ గారు. థ్యాంక్ యూ. ఓకే రైట్. మనతో పాటుగా కేవీ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. రెడ్డి గారు, ఏంటి మీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏ రకంగా జరిగినాయి? నమస్తే వర్మ గారు, మీకు ప్రైమ్ 9 ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారాలు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే 2011 మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు. దాని తర్వాత మేము అప్పటికి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ కూడా లేము. ఇక తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ నుంచి మా ప్రస్థానం బిగినైంది. నిజంగా కూడా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే 12 ఏళ్లలో ఎవరూ సాధించలేనటువంటి అనేక రికార్డులను మేము సాధించాం. అది ప్రజాప్రతినిధుల పరంగా. ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్సభ ఎంపీలు, 6 రాజ్యసభ ఎంపీలు, అట్లానే 32 ఎమ్మెల్సీలు, 10,538 సర్పంచ్లు, 648 ఎంపీపీలు, 639 జడ్పీటీసీలు, 8,298 మంది ఎంపీటీసీలు, ఇలా అనేకంగా మేము ఈ 12 ఏళ్లలో సాధించాం. సో ఇంకా ఇలానే మా ప్రస్థానం ముందుకు కొనసాగుతుందని చెప్తూ డిబేట్ని కొనసాగిస్తా ఉన్నా. రైట్. రెండు ఇందాక కొంచెం రవికిరణ్ గారు చెప్పారు, ఎవరైనా పార్టీ అన్నాక ఏ పార్టీ అయినా సరే ఆవిర్భావ దినోత్సవాలు చేసుకుంటుంది. దాంట్లో ఏముంది? దాంట్లో ఇప్పుడు మేము చేసుకుంటాం, బీజేపీ చేసుకునేది, తెలుగుదేశం, అట్లా జనసేన 2014లో పార్టీ పెట్టారు. దాదాపు 8 ఏళ్ళు కంప్లీట్ అయింది. 9వ ఆవిర్భావ దినోత్సవం. సో 9 ఏళ్ళుగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు కదా. దాంట్లో వాళ్ళు మీటింగులు పెట్టుకుంటారు, దాంట్లో మేము ఏదో పర్మిషన్లు ఇవ్వట్లేదని ఇటువంటి వింతవాదాన్ని ఎందుకు తెర మీద తీసుకొస్తున్నారు అర్థం కావట్లా. అంతకుముందు కూడా మేము ఇద్దరం ఒకటే డిబేట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా చెప్పా, వాళ్ళు పర్మిషన్ అడిగారు. అడిగిన దానికి సంబంధించి అక్కడ పోలీసులు వెళ్ళి ఆ స్థలం ఏంటి, అక్కడ రేపు పొద్దున ట్రాఫిక్ సమస్యలు ఏమైనా ఉంటాయా, లేదు ఇంకా వచ్చేటటువంటి వాళ్ళకి ఏమైనా అసౌకర్యం లేకుండా ఉంటుందా, ఇంకా ఆ టైంలో ఏదన్నా వివిఐపీల పర్యటనలు ఉంటాయా, ఏంటి అన్ని చూసి చెక్ చేసి ఇస్తారు తప్ప జనసేన అడిగింది కాబట్టి కళ్ళు మూసుకొని గుడ్డిగా పర్మిషన్ అనేది ఎవరు అది ఏ రాజకీయ పార్టీ అడిగినా కూడా. సో వాళ్ళు అడిగిన దానికి సంబంధించి 5 రోజులు ముందుగా పర్మిషన్ వచ్చింది. ఆ పర్మిషన్ రాకముందు వాళ్ళు చదువు చేసుకున్నారు, అన్ని దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. సో దానికి వాళ్ళకి ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టారు, ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఎందుకు పెడతారండి? మీరు ఇప్పుడు ఎవరైనా కూడా ఒక రాజకీయ మీటింగు పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఎవరిని రెచ్చగొట్టి కులాలని మతాలని ఇలా రెచ్చగొట్టేటటువంటివి చేయొద్దు, దాంట్లో వల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి అని చెప్పి కామన్గా ఉంటుంది. అది ఇచ్చేటప్పుడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు దాంట్లో కొత్త ఏముంది? లేదా రాజకీయ విమర్శలు లేదని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టొద్దు, చంద్రబాబు నాయుడు పోగండి అట్టేం చెప్పరు కదా పోలీసులు. సో ఎవరికి సంబంధించి వాళ్ళు మాట్లాడుకుంటారు. దాంట్లో కొన్ని స్పష్టంగా మీటింగ్ పెట్టినప్పుడు శాంతి భద్రతల సమస్య తలెట్టకుండా మీరు ఒక కులాలను మతాలను రెచ్చగొట్టేటటువంటి ప్రసంగాలు చేయొద్దని స్పష్టంగా చెప్తారు. అది ఏ కుల మీటింగ్ అయినా ఏ రాజకీయ మీటింగ్ అయినా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి ఇచ్చేటప్పుడు, పర్మిషన్ ఇచ్చేటప్పుడు. అంతకంటే ఏముంటుంది కొత్తగా. దాన్ని ఏదో మేము ఇచ్చారని ఇదేంటంటే సినిమా పబ్లిసిటీలా దయచేసి చేయమండి సార్. సినిమాలు వేరు, రాజకీయం వేరు. సినిమాలు అనుకో మనం క్లాప్ కొడతాం కదా, సినిమా స్టార్ట్ అవుతుందని చెప్పి ఆ క్లాప్ కొట్టి అవన్నీ జరిగేటప్పుడు మధ్యలో కొంచెం లీకులు ఇచ్చి ఆ పబ్లిసిటీ అనేది సినిమా రిలీజ్ దాకా కొనసాగుతూనే ఉంటుంది. ఆ కొనసాగేటటువంటి ప్రక్రియ రాజకీయాల్లో కూడా తీసుకురావాలని చెప్పి వాళ్ళు ఎప్పుడో సబ్ పెట్టుకుంటే మేమేదో ముందే పర్మిషన్ ఇవ్వని కొద్దిసేపు వాళ్ళే మాట్లాడతారు. పర్మిషన్ అసలు వాళ్ళే అడిగిన అమ్మటనే కానీ 5-6 రోజులు ముందే పర్మిషన్ ఇస్తే ఇంకివ్వలేదని అంటారు. ఇవన్నీ ఎందుకు అనవసరం తీసుకురావటం? వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకున్నారు, పెట్టుకోండి. ఎన్నో ఆవిర్భావ దినోత్సవాలు చేశారు కదా జనసేన. ప్రతి ఆవిర్భావ దినోత్సవంలో ఏం సాధించారు? కొత్తగా ఏముంటుంది? అదే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే ప్రక్రియ ఉంటుంది, అంతమించి ఏముంటుంది? కామన్గా జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, ఇంకా అవసరమైతే వ్యక్తిగతంగా కూర్చోబెడతా, లేదంటే తరిమి కొడతా, నేనేంటో చూపిస్తా, ఇటువంటి డైలాగులు తప్ప కొత్తగా కాంట్రవర్సీకి ఏమొద్దు. హెల్దీగా వెళ్దాం డిబేట్. ఓకే, మీ వెర్షన్ మీరు చెప్పుకోండి, వాళ్ళ వెర్షన్ వారు చెప్తారు. రైట్. మనతో పాటుగా గోపాల్ గోడపాటి గారు యుఎస్ ప్లీజ్ అండి
నన్ను అడగండి. 1 minute. ప్లీజ్ గోపాల్ గారు వెయిట్ లేదు సార్ ఎందుకంటే గోపాల్ గారు మిత్రుడు గోపాల్ గారు ఏమన్నాడు? వినిపిస్తుందా? మీరు వెహికల్ లో ఉన్నట్టున్నారు సార్. ఎక్కడన్నా నమస్కారం అండి. వినపడుతుందా మీకు? కొద్దిగా ఆగడానికి ట్రై చేయరా? మీరు వెహికల్ లో ఉన్నట్టున్నారు. ప్లీజ్ కట్ అవుతుంది మీది వాయిస్. ఇందాక కూడా కట్ అయింది సార్. ఏంటి ఏమైనా జరుగుతున్నాయి అమెరికాలో ఆవిర్భావ దినోత్సవం సంబంధించి జనసేన? 5 నిమిషాల్లో ప్లీజ్ 5 నిమిషాల్లో రీచ్ అవుతాను. సార్ ఆవిర్భావ దినోత్సవం ఎలా జరుగుతుంది అమెరికాలో? హ్యూస్టన్ లో ఒకటి జరుగుతుందండి. ముందుగా ఆదివారం మధ్యాహ్నం ఇక్కడ మా టైంలో, అంటే ఇండియాలో మీకు 14 తారీఖు వచ్చేస్తుంది అప్పటికి. అవును. అలాగే న్యూ జెర్సీలో ఒకటి జరుగుతుందండి అదే రోజు సాయంత్రం. తర్వాత సియాటిల్లో జరుగుతాం. ఇవన్నీ కూడా ఇంకా ఇతరత్రా కూడా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఈ 3 నాకు తెలిసి ప్రధానంగా భారీ ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఓకే. ఇండియా నుంచి జనసేన నాయకులు కూడా వీటిలో పాల్గొంటున్నారు. ప్రత్యేకంగా హ్యూస్టన్ లో అయితే నాగబాబు గారు, లైవ్ లో సందీప్ పంచ్ గారు వీళ్ళంతా. రైట్. ఓకే. సంపత్ బాజీ గారు నమస్తే. రైట్. ఓకే. ఆవిర్భావ దినోత్సవం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ముందుగా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వాళ్ళకి, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలున్న జనసేన కార్యకర్తలకు, జనసేన నాయకుల నుంచి ముందుగానే 9వ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. డెఫినెట్గా ఈసారి అస్టీస్ బాగానే జరుగుతున్నాయి. ఎక్కడైతే ఇది జరుగుతుందో మంగళగిరిలో భారీ ఎత్తుగానే జరుగుతుంది, మంచి బ్రహ్మాండంగానే జరుగుతున్నాయి. ఇక వివరాల్లోకి మనం డిబేట్లోకి వెళ్ళిపోతే, కొంతమందికి రాజకీయాలంటే అవి ఎట్లుంటాయంటే, రాజకీయాలంటే దోచుకోవడం, దాచుకోవడం, లాక్కోవడం, గుంజుకోవడం, దాడి చేయడం. అదే జనసేన విషయానికి వస్తే రాజకీయాలు అనేది ఒక బాధ్యత. మాకు జనసేనకు రాజకీయాలంటే ఒక బాధ్యత. ప్రజల తరపున బలంగా పోరాడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు చేసిన మేము కూడా ఇవాళ సాంప్రదాయ పార్టీలకు పోకుండా ఇవాళ జనసేన పార్టీకి మేము ఎందుకు వచ్చినామంటే, పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న ఒక అభిమానం, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కొన్ని మంచి పనులు కావచ్చు. కాబట్టి ఇవాళ పిహెచ్డీలుగా చేసిన మేము పవన్ కళ్యాణ్ గారి వెంబడి, ఎందుకంటే ఇక్కడ మా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, ఇంతకుముందు టీడీపీ పార్టీ ఉండే, బీజేపీ పార్టీలు కూడా ఉన్నా కానీ ఇవాళ మేము జనసేనని ఎందుకు ఎంచుకున్నామంటే, పవన్ కళ్యాణ్ గారు చేసే ఒక బాధ్యతాయుతమైన రాజకీయాలకు పస్ఫుటంగా ప్రజలకు వాళ్ళ వెన్నదండు ఉండి వాళ్ళను ముందుకు నడిపించాలనే ఒకే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ప్రజల వెంబడి ఉన్నాడు. కాబట్టి మేము తన వెంబడిగా ఉన్నాం. పాయింట్ నెంబర్ 1. ఇక రెండో విషయానికి వస్తే, మిత్రుని పేరు ఏమన్నారండి? నాగిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు చెప్పినట్టు సభలలో ఏం మాట్లాడతారంటే, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారంటే అని చెప్పుకుంటూ మిత్రుడు సంబోధిస్తూ, ఏముంది యాజ్ ఇట్ ఈస్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాడు, కులాల్ని మతాల్ని తీసుకొస్తాడని చెప్పిండు. పాయింట్ నెంబర్ 1. కులాల్ని మతాల్ని తీసుకొని వచ్చేది ఎవరండి? మీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే రోజా గారు ఎస్సీ ఎస్టీ బిడ్డలను కించపరుస్తూ, కెమెరాలలో ఆల్రెడీ ఉన్నాయి, యూట్యూబ్లలో చూడండి. ఇది నేనేం వర్మ గారు మాట్లాడుకోవాలి. మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? వర్మ గారు నా గొంతు నొక్కకండి ప్లీజ్ దయచేసి. ఇప్పుడు వెంకటరెడ్డి మిత్రుడు గారు ఇంతకు ముందు నేను ఒకటి సిరి మీడియా ఛానల్ ఏదో ఒకటి నేను చూసుకొని వస్తున్నాను. నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ కాంట్రవర్సీ ఏం లేదు. ఇలా రాజకీయ పార్టీలు అనేది దేనికి ఉండాలి? ప్రజలకు రాజకీయం అంటే ఏంది? దోచుకోవడం, దాచుకోవడమా? లేకపోతే గుండాయిజం చేయడమా? లేకపోతే దాడులు చేయడమా? నేను ఒకటే అంటున్నాను, నేను రోజా గారు మాట్లాడింది మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి. రోజా గారు ఏమన్నా అంటే, ఎస్సీ ఎస్టీ వల్ల మేము కాదు, మేము మీ లెక్క కూర్చోమని చెప్పింది, కులాల గురించి మాట్లాడింది రోజా గారు. ఇక మతాల గురించి వస్తాను. మతాల గురించి రెచ్చగొట్టింది ఎవరండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని గుడుల పైన దాడులు చేసినాయండి? ఎన్ని గుడులలో ఇవాళ దాడులు చేసి రథాన్ని మొత్తం తగలబెట్టింది? అసలు మతాల మధ్యలో ఎందుకు సిచ్చు పెట్టిండ్రు? కులాల మధ్యలో సిచ్చు పెట్టింది ఎవరు? నేను దాని గురించి అడగండి. కరోనా వంటి సమయంలో ప్రభుత్వాలు
ప్రజలకు అండ ఉండాల్సింది పోయి విజయవాడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 50 లక్షల నుంచి కోట్ల రూపాయల దాకా బిల్లులు వేసినంటే అది ఎవరి తప్పు? ఒక డాక్టర్ ఏమన్నాడంటే ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లేదని చెప్పినందుకు ఒక పిచ్చివాణ్ణని చెప్పి తను చనిపోయేటట్టు చేసింది ఎవరు? తను చనిపోయేటట్టు చేసింది ఎవరు? ఇవాళ సుగాలి ప్రీతి విషయంలో కాదు ఒక్క విషయం బాజీ ఒక్క నిమిషం వరం గారు సంపత్ వినండి. వరం గారు, వరం గారు, వరం గారు, మీరు పాయింట్ లోకి రండి. నేను ఒక నిమిషం అండి వెంకటరెడ్డి గారు. కులాలు మతాల గురించి మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం. నేను కులాల మీరు గురించి ఆవిర్భావ మాట్లాడలేదు. దినోత్సవం మీరు ఏం చేయబోతున్నారు? మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి చెప్పండి ప్లీజ్. కాంట్రవర్సీ వద్దు ప్లీజ్. యా, ఆయన అడిగేది ఏంటంటే Wait, తెలంగాణలో మీ భవిష్యత్తు వెంకటరెడ్డి ఏంది, గారు. ఆంధ్రాలో మీ భవిష్యత్తు ఏంది, తమిళనాడులో మీ భవిష్యత్తు ఏంది, కర్ణాటకలో మీ భవిష్యత్తు ఏంది వెంకటరెడ్డి గారు, అడుగుతున్నారు. వెంకటరెడ్డి గారు, దాన్ని నేను ఇస్తాను చెప్పండి. మీకు అవకాశం. మీ పార్టీ దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి అక్కడ మీ భవిష్యత్తు అడుగుతున్నారు. ప్లీజ్ ఓకే రైట్ బ్రదర్ దాని వరకు చెప్పండి. ఒక్కొక్క నిమిషం. ఎవరు చనిపోయినాక ఎవరు రాజకీయాల దానికి పోయినరో తెలుసు. ఈ రాష్ట్రం ఇవాళ 2 ముక్కలు కావడానికి గల కారణాలు ఏందో అందరికీ తెలిసిన విషయమే. ఈ ఉమ్మడి రాష్ట్రంగా ఒక నిమిషం ఉస్మానియా యూనివర్సిటీ కాదు మన స్పీచ్. బ్రదర్, నేను కూడా చెప్తాన్నా. ఇది నేను కూడా చెప్తున్నా. ఇది డిబేట్. ఇది డిబేట్ మన వైఎస్ఆర్సీపీ స్పీచ్లు ఇచ్చేది పార్టీ కాదు. సభ కాదు. ఇది వైఎస్ఆర్సీపీ నేను పార్టీ చాలా సభ వరకు కాదు. ఓపికగా ఉంటాను. ఆ సంగతి సంపత్ వినండి. చాలా వరకు చాలా ఓపికగా ఉంటా. సంపత్ వినండి. అది కొంచెం దాటాను అనుకో, సంపత్ వినండి. చాలా అగ్రెసివ్ పోతా. అందరికి తెలుసు. సంపత్ ఒక్క నిమిషం. అది కొత్త నాతో. Wait. కొత్త నాతో. అదే అందుకనే తెలియదు కాబట్టి. Wait. మీకు తెలియదు కావచ్చు. సంపత్ పాయింట్ లోకి రండి. సంపత్ పాయింట్ లోకి రండి ప్లీజ్. తెలంగాణ మీద మాట్లాడదాం. ప్లీజ్. తెలంగాణ ఇది మీద రౌడీయిజం మాట్లాడదాం. కాదు. ఒక్క నిమిషం. తెలంగాణ మీద మాట్లాడదాం. తెలంగాణ మీద గుండాయిజం మాట్లాడదాం. కాదు. Wait. ఇది రౌడీయిజం కాదు. నోరేసుకొని అరిస్తే ఏం Wait. రాదు తమ్ముడు. నోరేసుకొని తమ్ముడు నువ్వు మాట్లాడుతున్నావు. అదే, తమ్ముడు నోరేసుకొని అరిస్తే ఏం రాదు. టాపిక్ వస్తే తమ్ముడు వస్తది. వెంకటరెడ్డి Wait. తమ్ముడు నువ్వు మాట్లాడుతున్నావు. Wait. 1 minute. ఆవేశంగా నువ్వు మాట్లాడుతున్నావు తమ్ముడు. ఏదో మాట్లాడితే ఒక్క- అది అది debate కాదు కాదు. తమ్ముడు, నేను అదే చెప్తున్నా. వెయిట్ ఒక్క నిమిషం. మీరు నేను అదే కాదు తమ్ముడు. సబ్జెక్ట్ ఆవిర్భావ దినోత్సవం Just సంబంధించి exactly. ఆవిర్భావ నేను దినోత్సవం మీద కులాల మాట్లాడింది గురించి సుగాలి నేను ప్రీతి ఇవన్నీ సర్వాత పెట్టుకుందాం ప్లీజ్. నేను కులాల రోజా గురించి విషయం కానీ నేను సుగాలి వర్మ ప్రీతి గారు, కానీ వేరేగా కులాల పెడదాం గురించి, ప్లీజ్ మతాల గురించి ప్లీజ్ నేను తీయాలి ప్లీజ్ వర్మ గారు. ఓకే ప్లీజ్ మీరు ఒక debate సంపత్ పెట్టారు. ప్లీజ్. నాకు already- ఆవిర్భావ దినోత్సవం కోసం నేను పిలిచాను. దాని గురించి మాట్లాడి మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి, జనసేన ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు Yes, ప్లీజ్ exactly. ప్లీజ్ దాని ప్లీజ్ గురించి ప్లీజ్ ప్లీజ్ మాట్లాడుతున్నాం. ప్లీజ్ నో కాంట్రవర్సీ యా ప్లీజ్. ఎస్ మొత్తానికి అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మంగళగిరి సభ ఏదైతే ఉందో 9వ ఆవిర్భావ సభ ఏదైతే ఉందో చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కాకుండా నలుమూలల నుంచి వస్తున్నారు. డెఫినెట్లీగా ఆ రాష్ట్రంలోకి వెళ్ళి ఇప్పటికెళ్ళే మనోహర్ అన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉన్నదో ప్యాక్ చైర్మన్ గారి మనోహర్ అన్న గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. తెలంగాణ నుంచి కూడా ఆ శంకరగౌడ్ గారి ఆధ్వర్యం కావచ్చు, మహేందర్ అన్న ఆధ్వర్యం కావచ్చు, రామకృష్ణ వెళ్తున్నారు ఎక్కడి నుంచి కూడా డెఫినెట్గా అందరం వెళ్తున్నాం. ఆల్రెడీ మ్యాక్సిమం అన్ని పనులు కూడా అయిపోయినాయి. సభా వేదిక దగ్గర కూడా అందరికీ మ్యాక్సిమం ఇది ఆల్రెడీ సమ్మర్ కూడా కాబట్టి ఏంటంటే మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, లేకపోతే వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. Yeah, yeah, అంటే ఎలా ఏం ప్రకటించబోతున్నారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని సంపత్ బాజీ దగ్గర నుంచి చూసిన వ్యక్తి, ఆయనతో చాలా దగ్గరగా మెలిగిన వ్యక్తి. ఈ రోజు నేను పిలవడానికి కూడా ప్రధాన కారణం అదే. ఏంటి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? భవిష్యత్తులో రాజకీయంగా ఎదగడానికి ఏ ప్రణాళికలు చేసే అవకాశం ఉంటుంది? రేపు సభలో ఏం మాట్లాడే అవకాశం ఉంటుంది? జనసేనది ఒకటేనండి, ప్రజలకు మద్దతుగా ఉండడమే మేము ఒకటి. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయినా 3 నెలల క్రితం 3 నెలల తర్వాత కూడా బేసికలీ ఏ రాజకీయ పార్టీ అసలు రాదు. ఏ రాజకీయ పార్టీ అసలు బయటికి ఒక రాజకీయ పార్టీ నాయకుడు రాడు. కానీ మా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో జరుగుతున్న ఏదైతే ఆ అన్యాయం ఏదైతే ఉందో దాని గురించి నెక్స్ట్ ఒక సభ పెట్టుడుతోనే ఎవరికి అక్కడ భవన కార్మికులకు వైజాగ్లో ఒక సభ పెడితే కొన్ని లక్షలాది మందిగా ఆ భవన కార్మికులు ఆ రోజు ఆ స్టేజ్ మీదకి వెళ్ళి వచ్చి అయ్యా పవన్ కళ్యాణ్ గారు అని చేతులెత్తి దండం పెడుతూ అయ్యా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మేము గెలిపించుకోలేకపోయినాం, మాకు తప్పు చేసినామని చెప్పి దగ్గర 8 లక్షల మంది భవన కార్మికులు వచ్చి చేసుకుంటూ పోతున్నారు. మాది ఒకటేనండి, క్లియర్ కట్గా సింపుల్గా నేను ఒక్కటి ఇచ్చింది. ఎందుకంటే ఆవిర్భావ సభ ఏదైతే ఉందో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది, ఎక్కడేం తక్కువ కాకుండా జరుగుతుంది. అక్కడ రాజకీయ లోటు అనేది ఉంది. ప్రజలకు ఒక అందుబాటులో లేని ఒక రాజకీయ పార్టీ ఇవాళ డెఫినెట్గా ప్రభుత్వం ప్రజలకు అండగా లేదనే ఈ ప్రభుత్వానికి ఏదైతే ఉందో ఈ ప్రజలకు కూడా అందుబాటులో ఏదైతే కావాలో ఆ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రానున్న రోజుల్లో ఈ జనసేన అక్కడ ఉండబోతుంది, ప్రజల పక్షాన గట్టిగా పోరాడబోతుంది. రైట్, ఓకే, 1 minute అండి. మనతో పాటు గోపాల్ గారు నమస్తే. నమస్కారం అండి గోపాల్ గారు ప్లీజ్, మీది ఆడియో కట్ అవుతుంది, మీరు ఏదో ప్లేస్ లోకి వెళ్ళాలి. ఆగి ఉన్నాను, మీకు వినపడుతుందా? మీకు రైట్, ఓకే అండి ప్లీజ్. సో ఏంటంటే ఆవిర్భావ దినోత్సవ హైలైట్స్ ఏంటి?
హైలైట్స్ అండి, ఈసారి ఆ, అనేక చోట్ల సభలు జరుగుతూ ఉన్నాయి అమెరికా మొత్తంలో కూడాను. ప్రధానంగా నేను హ్యూస్టన్ లో ఆ, ఒక 2 నెలల నుంచి ఈ కార్యక్రమం మీద పనిచేస్తున్నారు మా రాజేష్ గారు, సురేష్, అలాగే నాగు కొనసాని, ఇంకా కొంతమంది మిత్రులు. అలాగే న్యూ జెర్సీలో కూడా భారీ ఎత్తున జరుగుతూ ఉందండి. అక్కడ చంటి గారు ఆధ్వర్యంలో ఆ, గట్టిగా జరుగుతుంది. అందరినీ అక్కడికి ఇన్వైట్ చేస్తున్నారు కొంతమందిని. హ్యూస్టన్ న్యూ జెర్సీ తర్వాత సియాటిల్ లో కూడా ఆ, మిత్రులందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున అక్కడ కూడా చేస్తున్నారు. ఇవి ప్రధానంగా నేను గమనించినటువంటి ప్రదేశాలు. సో ఇంకా ఇండియా నుంచి ప్రతి ఎవరు వస్తున్నారండి? రాష్ట్రంలోనూ, జనసేనకి ప్రతి సంబంధించి సిటీలోనూ. ఎవరెవరు వస్తున్నారు? హ్యూస్టన్ లో నాగబాబు గారు లైవ్ లోకి వస్తారండి. అలాగే సందీప్ పంచకర్ గారు వస్తారు. న్యూ జెర్సీలో అయితే ఆ, ఇక్కడ ప్రధానంగా రవి పులిశేఖర్ గారు ఆయన అక్కడికి వస్తున్నారు. అలాగే నాదెల మనోహర్ గారు కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చే అవకాశం అయితే అక్కడ కూడా ఉంది. ఆ, ప్రధానంగా అమెరికాలో నాదెండ్ల మనోహర్ గారు ఉన్నటువంటి యుఎస్ వస్తారా? జన సైనికులు అంటే అందరూ లైవ్ లో కూడా వస్తారనా? ఏదో ఒక వినండి చోటకైతే కాదు, ఖచ్చితంగా లైవ్ లో వెళ్ళి, వస్తున్నారా నాదెండ్ల మనోహర్ గారు, నాగబాబు గారు డైరెక్ట్ గా వస్తున్నారండి యుఎస్? లేదా డైరెక్ట్ గా రావట్లేదండి. ఇప్పుడైతే ఓకే, లైవ్ జూమ్ లో కాల్లో జాయిన్ వాళ్ళు అవుతారు. ఓకే. అందుబాటులోకి వస్తారు. ఓకే. అక్కడ సభ ఉన్నప్పుడు మన ఇక్కడికి డైరెక్ట్ గా వచ్చే అవకాశం లేదు కాబట్టి హ్యూస్టన్ రైట్, అయితే మీరేం చేస్తున్నారండి నాగబాబు ఆవిర్భావ గారు దినోత్సవ ఆల్రెడీ. సందర్భంగా? మీరేం చేస్తున్నారు అక్కడ? మీ కార్యక్రమాలు ఏంటి? మా కార్యక్రమాలు ఖచ్చితంగా ఇవన్నీ హ్యూస్టన్ కానీ, న్యూ జెర్సీ, సియాటిల్ వీటన్నిటిలో కూడా ఆ, దాదాపుగా ఒక్కొక్క చోట 500-600 మంది ఆ, జనసేన కార్యకర్తలు గుమిగూడి మనకి ఇండియాలో జరుగుతున్నటువంటి ఈ ఆవిర్భావ సభకి ఎలాంటి మనం తోడ్పాటు అందించాలి అనేది ఇప్పటికే ఆల్రెడీ చేశారు. స్వామి అనిశెట్టి గారు ఇండియాలో ఆల్రెడీ ఒక నెల నుంచి ఇదే కార్యక్రమం మీద ఉన్నారు. ఆయన యుఎస్ లో ఉన్నటువంటి జన సైనికులందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ సభని విజయవంతం చేయడానికి మా వంతు ప్రయత్నం అయితే మేము అందరం చేస్తున్నామండి. దీనికి ఆ, చాలా చోట్ల ఆ, తోడ్పాటు అక్కడ కొంతమంది జన సైనికులు ఈ సభకు రావడానికి కావాల్సినటువంటి సదుపాయాల మీద వాటన్ని కూడా చూస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల ఆహార శిబిరాలు పెడతా ఉన్నారు వచ్చే వాళ్ళకి. ఆ, అందుబాటులో అన్నిసార్లు ఉండవు కాబట్టి కేవలం ఈ సభకి వచ్చేటువంటి జన సైనికులందరికీ కూడా ఆహార సదుపాయాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక ప్రధానమైనటువంటి ఆ, తేడా ఏంటంటే మిగతా చోట్ల పార్టీ నాయకులు ఈ ప్రజలందరినీ తరలిస్తుంటారు. ఇక్కడ ఏంటంటే జన సైనికులే స్వచ్ఛందంగా ఈ ఈ సభకి రావడానికి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు చేసుకుని వారంతట వారే ఆ, కొన్ని బస్సులను ఏర్పాటు చేసుకున్నారు, కొన్ని చోట్ల కార్లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సభకి వెళ్ళడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారండి. దానికి తోడు ఈ మధ్య కాలంలో మనం పంజాబ్ ఎలక్షన్ రిజల్ట్స్ కనుక చూసినట్టయితే ఒక మార్పుకి ఎలా ప్రజలు సిద్ధంగా ఉన్నారో ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ లో అటువంటి మార్పు ఆ, వచ్చేటువంటి అవకాశం చాలా అతి దగ్గరలో ఉంది. ఈ విషయం రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సభలో చెప్పే అవకాశం ఉంటుంది. చాలా చాలా మంది వెయిట్ చేస్తున్నట్టుగా ఈ పొత్తులు, ఈ రాజకీయ పొత్తులు, తర్వాత ఎలక్షన్ లో అవలంబించబోయేటటువంటి విధి విధానాలు అంతా కూడా ఆయన చర్చిస్తారని అందరూ కూడా ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నారు. దానికి తోడు ఇప్పుడు సినిమా రకంగా చూసుకున్నా, ఇంకా మిగతా ఏ రకంగా చూసుకున్నా కూడా ప్రస్తుతం ప్రభుత్వం విఫలమైంది. ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఆ విధానపరమైనటువంటి విమర్శలు చేసే అవకాశం 100% ఉంటుందండి. అలా అని చెప్పి ఈ ఈ సభకి ఇచ్చిన పరిమితుల్లో కానీ అనుమతుల్లో కానీ మీరు ఆల్రెడీ ఈ ప్రభుత్వం కొంచెం భయపడినట్టుగా క్లియర్ గా తెలుస్తా ఉంది. ఎవరిని విమర్శ చేయకూడదు, మైకులు పెంచకూడదు, ఇటువంటి విచిత్రమైనటువంటి ఆ అనుమతులతో పరిమితులతో పెట్టినటువంటి సభ. కానీ ఈ ప్రభుత్వం అయితే దీనికి సిద్ధంగా ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకి ప్రశ్నించడానికి పెట్టినటువంటి పార్టీ, అలాగే అటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి అందరికీ కూడా చాలా దీని మీద ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఆవిర్భావ దినోత్సవం గురించి. ఇది ఒక రకంగా జనసేనకి ఒక పండగ లాంటి అవకాశం అండి. ఇది పండగ చేసుకున్నటువంటి అవకాశం. ఇప్పుడు కూడా ప్రతి ఆవిర్భావ దినోత్సవం రోజున కూడా
ఆయన అద్భుతమైనటువంటి ప్రసంగం అయితే చేస్తారు. ఉమ్. ఈసారి కూడా అటువంటి ప్రసంగం ఉంటుందని చెప్పేసి నేను జనసైనిక తరఫున ఆశిస్తూ ఉన్నాను. రైట్, ఓకే, 1 minute అండి. రవికిరణ్ గారు ఏమండి? రైట్, ఓకే. ఇవన్నీ కూడా ఈ కాంట్రవర్సీగా మాట్లాడడమో లేకపోతే విమర్శించుకోవడమో, పార్టీలు విమర్శించడం ఇవన్నీ పక్కన పెడదాం. భవిష్యత్తు ప్రణాళిక మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి బీజేపీ జనసేన ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే 4 రాష్ట్రాల జోష్లో మీరు ఉన్నారు. సో ఈ ఊపులో తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు నిలదొక్కుకోవాలి, ముందుకు సాగాలని చూస్తున్నారు. దానికి మీకు జనసేన అండ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన క్రౌడ్ పుల్లర్ కాబట్టి ప్రజల్లో ఒక అభిమానం పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతో కొంత ఓటు శాతం ఉంది కాబట్టి ఇది మీకు అడ్వాంటేజ్. ఈ టైంలో ఆవిర్భావ దినోత్సవంలో వినూత్నమైన మార్పులు చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఈ 2 సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా రంగం సిద్ధం చేస్తున్నారు అన్నది వస్తున్న వార్తలు. మీరేంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా? వర్మ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన బీజేపీ 2014 నుండి కలిసి ప్రయాణం చేశాం. ఆ రోజు వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ టీడీపీ అభ్యర్థులకి చాలా కష్టపడ్డారు. వారి యొక్క సహకారంతోనే తెలుగుదేశం ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవ్వగలిగారని మేమైతే అంటాం. టీడీపీ అయితే అచ్చుకోవచ్చు అచ్చుకోకపోవచ్చు, అది వేరే విషయం. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కొంత మాకు దూరం అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ 2020 జనవరి 16వ తారీఖు మళ్ళీ మాకు దగ్గరయ్యి, యాక్చువల్ గా జనసేన భారతీయ జనతా పార్టీ భావజాలం ఒకటేనండి. ఎందుకంటే అవినీతి రహితంగా నిజాయితీ పరిపాలన, అయితే పేదవాడు అభ్యున్నతి కోసం పనిచేయవలసిన అవసరం ఉంది. కుటుంబ పార్టీలకి ఇటువంటి అవినీతి వ్యవహారాలకి దూరంగా ఉండాలని చెప్పి మా పార్టీ 7 దశాబ్దాలుగా పనిచేస్తుంది. అలాగే జనసేన కూడా అదే ఆలోచన విధానంతో ఉన్నటువంటి స్వచ్ఛమైన పరిపాలన ఉండాల్సింది. సో మేము సహజ మిత్రులు. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కలిసి ప్రయాణం చేస్తాం. ఆ రోజే ప్రకటన చేసాం 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ వైసీపీలకి కుటుంబ పార్టీలకి పక్కన పెట్టి ఒక ప్రత్యామ్నాయంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి ఆ రోజే మేము ఏకీభవించుకున్నాం. ముందుకు వెళ్తున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. అలాగే ఆవిర్భావ సభ కూడా ఆ యొక్క జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసి నిర్వహిస్తారు. 13-14 కమిటీలు పెట్టారు, రాజకీయ కమిటీ పెట్టారు, 5 లక్షల మంది. ఇది చిన్న విషయం కాదండి. ఏ పార్టీ అన్నా బహుశా ఈ స్థాయిలో ప్రజారాజ్యం పార్టీ మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టిన తిరుపతిలో చూసుంటాము. ఆ రకంగా ఇంత స్థాయిలో మరి 2017లో కూడా మంగళగిరిలో పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. మరి అప్పుడు 5 లక్షల మంది గ్యాదర్ చేశారు లేదు. మరి సంపత్ గారు మిత్రులు వారికైనా గుర్తుంటే చెప్పాలి. మరి ఇప్పుడున్న సమయంలో ఒక రాజకీయ పార్టీ ఏది ఒక పైసా ఖర్చు లేకుండా, ఏ రాజకీయ పార్టీ అన్నా ఖర్చులు అవుతుంటాయి. బట్ జనసేనకు ఉన్నటువంటి క్యాడర్ గానీ, యువత సపోర్ట్ గానీ ఏ రకంగా మిగతా రాష్ట్రాల నుంచి ఓవర్సీస్ లో కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఓవర్సీస్ వాళ్ళు కూడా 2019లో కూడా ఎలక్షన్స్ లో ఇక్కడ ఏపీ ఎలక్షన్ చాలా క్రియాశీల పాత్ర పోషించారు వర్మ గారు. ఇక నాకు తెలిసి చాలా మిత్రులు యుఎస్ లో నేను కలిసి పనిచేసిన వాళ్ళతో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పనిచేశారు. అక్కడ మా అన్నయ్య అక్కడ కూడా దుర్గా పెద్దిరెడ్డి, ఆయన కూడా జనసేన క్రియాశీలంగా. సో అంత సపోర్ట్ ఉంది ఓవర్సీస్ లో, యుఎస్ఏ కాదు వేరే కంట్రీస్ కూడా సపోర్ట్ ఉంది. మంచి ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. వారు ఏం చెప్తారని చెప్పి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏ రకంగా 2017 సభలో అయితే మంగళగిరి సభలో పవన్ కళ్యాణ్ గారు అనేకమైన విషయాలు, ఆ రోజు ఆ పాలక ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, అవినీతి, రకరకాల అంశాలు, ప్రజలకు తెలియని అంశాలు చెప్పేసరికి ఏ రకంగా ప్రజల్లో నాటుకుపోయిందో చూసాం. అది వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఉపకరించింది. ఆ యొక్క ఎఫెక్ట్, ఒక రిఫిల్ ఎఫెక్ట్ కారణంగా 2019 రవికిరణ్ గారు ఇందులో ఒక్క విషయం అండి వచ్చిందంటే ఎన్ని కారణం అండి. రవికిరణ్ గారు ఇక్కడ ఏంటంటే, ఓకే, పవన్ కళ్యాణ్ గారికి జనాల్లో ఆదరణ ఉంది, సామాజిక వర్గం అవనివ్వండి, లేకపోతే ఆయనకున్న హీరో ఇజం అవనివ్వండి, ఫ్యాన్స్ ఉంటారు, ఆయన ఫాలోవర్స్ ఉంటారు. కానీ బీజేపీ నోటాతో పోటీ పడే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇలాంటి పార్టీతో జనసేన కలిసి వెళ్ళినంత మాత్రాన కలిసి వచ్చేది ఏముంటుంది? సీట్లు పెరుగుతాయా, ఓట్లు పెరుగుతాయా అన్న చాలా మంది ప్రశ్న. ఇప్పుడు మా మీద విమర్శించే వాళ్ళకి ఆలోచన ఉంటాయండి. ఏమంటే మాకు 0.8% ఓటింగ్ వచ్చింది 2019లో. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారని ఆయన తెలీదా? ఆయన రాజకీయాలు తెలీదా? లేకపోతే ఆయనతో పనిచేసే మనోహర్ గారు ఉమ్మడి రాష్ట్రపతి స్పీకర్ గా పనిచేశారు, ఆయన తెలీదా మాకు 1% కూడా లేదని? సో రాజకీయాలు ఎప్పుడు అర్థమెటిక్స్ కాదండి, కెమిస్ట్రీ ఎప్పుడు ఒక రకంగా ఉండదు. బోళ్ల బళ్ళు అవుతాయి, బోళ్ళు అవుతాయి. ఉదాహరణ తీసుకోండి, మీరు పశ్చిమ బెంగాల్లోనే గత 2 ఏళ్ళ ఎలక్షన్ తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ఒక ఎమ్మెల్యే కూడా లేడు. మన జరిగిన ఎన్నికల్లో 70 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. అలాగే అనేక రాష్ట్రాల్లో, త్రిపుర రాష్ట్రం తీసుకుని 1% ఓట్ లేదు. నెక్స్ట్ టైం వచ్చేసరికి అధికారం.
సో ఎప్పుడు పర్మనెంట్ కాదండి. హేమహేములు ఓడిపోయారు, ఎన్టీ రామారావు ఓడిపోయారు, చాలా మంది ఓడిపోయారు. మనం దాని ప్రామాణిక ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 98లో 20% ఓటు ఉంది ఉమ్మడి రాష్ట్రంలో. 20% ఓట్ షేర్ వచ్చిందండి. 20% ఆ సమయంలోనే. సో అంటే అది చాలా మంది one మాట్లాడేది point ఏంటంటే 8% రవికిరణ్ గారు ఎక్కువ చాలా మంది ఓడిపోయారు మాట్లాడేది కాదు. ఏంటంటే ఇప్పుడు జనసేనకి మీరు ఏ ఎదగాలి పరిస్థితి అనుకుంటే వచ్చిందంటే ముందు 2019లో టీడీపీ దాటి ముందుకు వెళ్ళాలని. వర్మ గారు, వైసీపీని మీరు టచ్ చేయాలి అంటే ఫస్ట్ జనసేన టీడీపీ అన్నది మీకు ఒక బలమైన అడ్డు కూడా ఉన్నది, దాన్ని దాటి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అని. అంత శక్తి ఈ 2 సంవత్సరాల్లో మీ టీంకి వస్తుందా? ఏ అడ్డుకోడండి? ఇప్పుడు మీరు ఫైటింగ్ మీకు వైసీపీ అధికారంలో ఉన్న పార్టీని ఎవరైనా ఫైట్ చేస్తారండి, కానీ దాని దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు టీడీపీని దాటాల్సిన అవసరం ఉంది. ఆ కేడర్ అవనియండి, లేకపోతే ఇప్పుడు బలంగా పాతుకుపోయిన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఉన్న దాన్ని కూడా దాటుకుంటే అప్పుడు మీరు వైసీపీ దగ్గరికి వెళ్ళాలి ఫైట్కి రాజకీయంగా. ఇదేమో సూత్రీకరణ ఏం కాదు, న్యూటన్స్ లానో లేకపోతే క్లెప్పర్స్ లానో కాదండి. టీడీపీని తొక్కేసుకుంటే గానీ అప్పుడు వైసీపీకి వెళ్తాం అన్నది కాదండి, అలా ప్రధాన కాదు. ప్రతిపక్షం అదే కదా గ్రౌండ్ లెవెల్లో. ఏ పార్టీ కన్నా సరే ప్రజలు ఆదరిస్తూ అవుతారు, అంతేగాని ప్రజలు ముందు టీడీపీని తొక్కండియా ఆ తర్వాత రండయ్యా అని అనరండి. మారాలంటే ఇప్పుడు టీడీపీ చూశారండి, 2014-19 పరిపాలన చూశారండి. ఈ రోజు ఈ పరిపాలన చూస్తున్నారు, ప్రజలకి తెలుస్తుంది కదా ఏ రాయితీ ఏమైంది పొలిటలు పెట్టుకుంటాకి. సో మేము ఎప్పుడైతే ఒక అవినీతి రహితంగా ఒక నిజాయితీ పరిపాలన ఒక ఎజెండాతో ఎన్నికలు వచ్చేసరికి మేము ఉమ్మడి మేనిఫెస్టో పెట్టి ప్రజలకు ఏ రకమైనటువంటి వేరే ఫ్రేమ్ వర్క్ ఇప్పుడు ఉన్నటువంటి గతం కానీ ఇప్పుడు కానీ చేసిన దానికి కొత్త విధానాలు ఏ రకంగా చేయబోతున్నాం, ఉన్న సమస్యలకు ఏ రకంగా పరిష్కారం చేయబోతున్నాం అన్న విషయాలు మేము ప్రజలకు చెప్పి ఒక 4-5 నెలల ముందే చెప్పి ప్రత్యామ్నాయం చూపించి మా ఆర్థిక మోడల్ ఇదే అని చెప్పి ప్రజల్లోకి వెళ్తాం. తప్పనిసరిగా ఆ మోడల్ ని ప్రజలు ఆశీర్వదిస్తారన్న ఆలోచనతో ఒక పాజిటివ్ దృక్పథంతో మేమైతే ఉన్నాం. ఆ రకంగా ప్రణాళిక 2020 నుంచి చేస్తున్నారు మా పార్టీ పెద్దలు. అదే సమయం వచ్చినప్పుడు ప్రజల ముందు పెడతాం, ఆ రకంగా ముందుకు తీసుకెళ్తాం. వర్మ గారు రైట్ ఓకే, మాకైతే స్పష్టత ఉంది దానిలో. ఓకే జగదీష్ గారు 2024కి జనసేన బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అధికారం వైపే వ్యూహరచన చేస్తున్నారు. రేపు ఆవిర్భావ దినోత్సవం దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయిలో రోడ్డు మీదే ఉంటారు, ప్రజాక్షేత్రంలోనే ఉంటారు అని నడుస్తున్న టాక్. అదేంటంటే మనకి మండే నైట్ కల్లా క్లారిటీ వస్తుంది, ఆయన వ్యూహం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఏ రకంగా వెళ్తారని. మరొక వైపు టీడీపీ సింగిల్గా వెళ్ళి గెలిచిన సందర్భాలు, అధికారం చేపట్టిన సందర్భాలు లేదు 40 ఏళ్ల ప్రస్థానంలో. సో ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారితో మీరు జోడీ వెళ్తారు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మరి బీజేపీ తోటి మీకు అసలు పచ్చగడ్డేస్తే బగ్గుమనే స్టేజ్కి వెళ్ళిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు సింగిల్గానే వెళ్ళే అవకాశం ఉందా, ఏమైనా పొత్తుల వైపు ఆలోచించే అవకాశం ఉందా? ఎందుకంటే జనసేన నుంచి కూడా కొద్దిగా డౌట్గానే మనం మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. పొత్తులు అన్నాయి, లాస్ట్ మినిట్లో అప్పుడు పరిస్థితులను పెట్టి చేస్తాము అని చెప్పి మాట్లాడే పరిస్థితి. అంటే మీతోటి చేస్తారా లేదా అన్నది కాదు, కానీ అసలు పొత్తులు లేకుండా మీరు సింగిల్గా వెళ్ళి 2024లో అధికారం వైపు గత వైభవాన్ని పునరావృతం చేసే విధంగా ముందుకు సాగే అవకాశం అయితే కనిపిస్తున్నదా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి? ఖచ్చితంగానండి. ఇప్పుడు పొత్తులు రాజకీయాలు ఎన్నికల ముందే ఉంటాయి, వాటి గురించి కాదు. చంద్రబాబు నాయుడు ఒక క్రెడిబిలిటీ ఫ్యాక్టర్, విశ్వసనీయత. ఈ రాష్ట్రం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా ఆయనే సమర్థవంతమైన పరిపాలన ఇవ్వగలరని ఇది ఉంది. ఇవాళ ప్రతిపక్ష పార్టీగా కూడా మా పని ఆయన నాయకత్వంలో మా పని మేము చేసుకుంటూ పోతా ఉన్నాం. ఎక్కడ ఇష్యూ వచ్చినా కూడా ఖచ్చితంగా ఫైట్ చేస్తా ఉన్నాం. ఆ విధంగా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు కూడా అల్టిమేట్ గా ఏ పార్టీ అయినా కూడా ప్రజల్లో క్రెడిబిలిటీ రావాలి, ప్రజల్లో యాక్సెప్ట్ అధికారం ఉంది, పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి అవసరం అనేది ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. ఆ ఆలోచన ప్రకారం ఖచ్చితంగా మేము వెళ్తాం. ఖచ్చితంగా సార్ మీ సిగ్నల్ ప్రాబ్లం ఉంది వెంకటరెడ్డి గారు. ఓకే, రానున్న రోజుల్లో ఈరోజు మీరు ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నారు కాబట్టి మంత్రివర్గ విస్తరణ అనేది ఒకటే నడుస్తుంది. పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల్ని మోహరించే విధంగా వ్యూహం చేస్తున్నారన్న పరిస్థితి. ఒక పక్క తెలుగుదేశం పార్టీ కూడా ఖచ్చితంగా గెలాల్సిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు కూడా నిరూపించుకుని తమ సత్తా చాటాల్సిన అవసరం అయితే ప్రస్తుతం ఉంది. లేకపోతే ఎంతకాలం అని ప్రతిపక్షాల్లో ఉండి పార్టీలు నడిపించడం అంటే సామాన్యమైన విషయం కాదు, అది మీకు అవనియండి ఇంకొకరు కావనియండి. సో ఇలాంటి పరిస్థితుల్లో మీ వ్యూహం ఏంటి? ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాబట్టి మీ మీద చాలా వ్యతిరేకత ఉంది. మన బడ్జెట్ విషయంలో కూడా అసలు ఎవరికి కూడా న్యాయం జరగలేదు, అప్పులు కుప్ప చేశారు రాష్ట్రాన్ని అని చెప్పి మీ మీద కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏ రకంగా వీటిలన్నింటినీ నెట్టుకుని ప్రజాక్షేత్రంలో మీ ఉనికి చాటుకుంటారు? మళ్ళీ సెకండ్ టైం అధికారం వైపు కాదు మా దగ్గర ఏమీ లేకపోతే బలం మీరు ఎట్లా రేపు ఎన్నికల్లో ఉనికిని చాటుకుంటారా? అసలు ఎన్ని వస్తాయి?
మీకు ఎన్ని సీట్లు వస్తాయి, మీరు ప్రతిపక్షంగా వస్తారా, లేదంటే అసలు మీకు 1 వస్తాయా 2 వస్తాయి అధికారంలోకి వస్తాయి అట్లా అడగడానికి ఉంది. మేము ఇప్పుడు మీకు ఇందాక వచ్చామని చెప్పాం 12 సంవత్సరాల్లో మా ప్రస్థానం 1 నుంచి బిగినాయి 151 అయినాయి అని. 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి అపోజిషన్ లీడర్, ఒకసారి ముఖ్యమంత్రి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి. సో మేము మాకు ఎన్నికలకు సంబంధించినటువంటి విషయం మా కింద గ్రామీణ స్థాయి నుంచి ఒక బలమైనటువంటి క్యాడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆల్రెడీ గ్రామ స్థాయి కమిటీల దగ్గర నుంచి ఆల్రెడీ మండల స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గాలు, రాష్ట్ర స్థాయిలో మాకు ఆల్రెడీ మేము రెండు ఎలక్షన్స్ని, జనరల్ ఎలక్షన్స్ 2 ఫేస్ చేసాం. రేపు 3వ ఎలక్షన్ మేము ఫేస్ చేయబోతా ఉన్నాం. మొట్టమొదటి జనరల్ ఎలక్షన్స్లో మేము అపోజిషన్లో ఉన్నాం. రెండోసారి జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చాం. మళ్ళీ రేపు 3వసారి జరిగేటటువంటి జనరల్ ఎలక్షన్స్లో అధికారాన్ని మళ్ళీ నిలబెట్టుకోబోతా ఉన్నాం. సో మీకు అన్నట్టుగా మంత్రివర్గ విస్తరణ ఆల్రెడీ ముందే చెప్పింది అది. ఎందుకంటే మేము 151 మంది ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటి పక్కన పెడితే 150 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళలో 25 మందికి మాత్రమే మంత్రి పదవులు అవకాశం ఇవ్వగలం కాబట్టి మొదటి దశలో 25 మందికి అవకాశం కల్పించాం. మరికొంతమందికి అవకాశం 2.5 సంవత్సరాల తర్వాత కల్పిస్తామని చెప్పారు. దాని ప్రకారం మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. సో మాకు సంబంధించినటువంటి విషయంలో మేము ఫుల్ క్లారిటీగా ఉన్నాం. క్లారిటీ లేనిది అపోజిషన్కి, క్లారిటీ లేకుండా ఒకటే రకమైనటువంటి మోస ధోరణిలో ఆరోపణలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకెవరైనా కమ్యూనిస్టులు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా వాళ్ళు ఒకటే రకమైనటువంటి ఆరోపణ. అది ఏదో సామెత అన్నట్టుగా అసలు అది వాస్తవమా కాదా, సోషల్ మీడియాలో ఒక వార్త రాగానే దాన్ని ప్రొజెక్ట్ చేసి ఆ ఛానల్స్లో డిబేట్ పెట్టేస్తున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి పత్రికల్లో రాసేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలనే మెయిన్ పత్రికల్లో రాసేటటువంటి స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారంటే అక్కడే వాళ్ళు ఏ విధమైనటువంటి దూరంలో వెళ్తున్నారో క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేనేమన్నా మేము బలంగా ఉన్నామా లేదనేది ఎవరు చెప్పాలి? ఓ 2 మీడియా సంస్థలు 2 పత్రికలు చెప్తే అయిపోయిద్దా? లేదో సర్వే సంస్థ మేము బలంగా ఉన్నామంటే బలంగా ఉన్నాం, లేదు బలహీనంగా ఉన్నామంటే బలహీనంగా ఉన్నట్టు. అది ప్రజల తీర్పు రూపంలో చెప్పాలి. ఇప్పుడు ఈ మధ్య అనేక ఎన్నికలు జరిగినాయి. 2019లో జరిగినటువంటి ఎన్నికల తర్వాత 2020లో జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తులోకి వెళ్ళినాయి. పొత్తు పెట్టుకొని కూడా 2 సంవత్సరాలు దాటింది. వాళ్ళు పొత్తులో ఉన్న తర్వాత అనేక ఎన్నికలు జరిగినప్పుడు దాంట్లో బై ఎలక్షన్స్ జరిగినాయి. తిరుపతి ఉప ఎన్నిక, బద్వేలు ఉప ఎన్నిక, అదేవిధంగా పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అన్నింటిలో మరి ప్రతిపక్షాలు ఎందుకు తన ఉనికిని కాపాడుకోలేకపోయారు? కనీసం ఇందాక జగదీష్ అన్న చెబుతున్నారు సమర్థవంతమైన లీడర్ చంద్రబాబు నాయుడు గారని. ఏ విధంగా సమర్థవంతమైన లీడర్ అన్న? స్వయాన తన సొంత నియోజకవర్గంలోనే లోకల్ బాడీ ఎలక్షన్లో గెలిపించుకోలేకపోతే ఏ విధమైనటువంటి సమర్థవంతమైన లీడరు? నేను సూటిగా అడుగుతా ఉన్నా. మీకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమందో క్లారిటీ లేదు, ఉన్న వాళ్ళల్లో ఎవరు ఎప్పుడో ఎక్కడ ఉంటారో క్లారిటీ ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ మీరు పెట్టుకొని మీరందరూ మీ బలంగా మాకు అది ఎవరికి లేదు క్లారిటీ, మాకు కాదండి ఎవరికి లేదు క్లారిటీ. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయన ఓ రోజు కాదు కదా, ఒక్క నిమిషం జగదీష్ అన్న, గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయన తెలుగుదేశంలో ఉన్నాడా లేదు, కాపు సంఘాలకు సంబంధించిన మీటింగుల్లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడో వాళ్ళకి తెలియదు. ఒక్క నిమిషం జగదీష్ గారు నన్ను కంప్లీట్ చేయండి. దొంగ ఓట్లు ముద్రించడానికి మీరు నెంబర్ 1. మీరు 2024లో మీ సంగతి పూర్తి ప్రజలు చూపిస్తారు. మీరు పార్లమెంట్ లో ఎందుకంటే కాదు కాదు మేము 2020లో మా సత్తా చూపించలేం, 21లో సత్తా చూపించలేం, 22లో చూపించలేం, 24లో చూసుకుందాం అంటే కాదు కాదన్నా. ఎవరన్నా పరుగు పందెం అన్నప్పుడు అన్నా ఒకటి రన్నింగ్ రేస్ అన్నప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి రన్నింగ్ రేస్ లో మన ప్రతాపం చూపించాలి కానీ లేదు 4 ఏళ్ల తర్వాత మంచిగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసి వస్తా అప్పుడు చూపిస్తామని అంటే కాదు వినండి జగదీష్ అన్న జగదీష్ గారు ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరగలేదు అని అంటే అది కేంద్ర ఎన్నికల కమిషన్ అడగండి. తిరుపతి ఉప ఎన్నిక కేంద్ర ఎన్నికల సంఘం, బద్వేల ఉప ఎన్నిక కేంద్ర ఎన్నికల సంఘం, మరి వాళ్ళని అడగండి. మీరు వెళ్ళి ఏమన్నా ఆధారాలుంటే చూపించండి. ఎందుకు వదిలేశారు? జగదీష్ గారు నన్ను కంప్లీట్ చేయండి దయచేసి. అది అయిపోయినా జగదీష్ గారు నేనేమంటా, మీరు పరుగు పందంలో ఇప్పుడు జరిగిన పరుగు పందాలన్నింటిలో ఓడిపోయారు. కనీసం నెంబర్ 2 కాదు కదా, దగ్గర ఇప్పుడు మేము 1000 మీటర్ల డిస్టెన్స్ ని మేము 1000 మీటర్ల డిస్టెన్స్ ని సో మీకు 2024 కూడా ఎవరు ఫైట్ లేరంటారా ఏంటి? 1 మినిట్ లో రీచ్ అయితే మీరు కనీసం 100 మీటర్ల వెనక ఆగిపోయి 900 మీటర్ల అంటే 2024లో కూడా వైసీపీకి తిరగలేదు. అదే మీ కాన్ఫిడెన్స్? రైట్, ఓకే. ప్రజల తీర్పు రూపంలో బాజీ గారు, ఎందుకంటే సంపత్ ఇప్పుడు వీళ్ళు
విమర్శలు చేసేది ఎట్లా ఉంటుంది? ఏదన్నా ఒక పథకం చేస్తారు, ఆ పథకం ఓకే జగదీష్ గారు వెయిట్ అండి, క్రాస్ టాక్ వద్దు ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు, ఎవరికి ఏం అర్థం కాదు. ఏది స్టార్ట్ చేసినా ఇది సంపత్ గారు మంచిది కాదు. సంపత్ గారు మీ ఆలోచన వ్యూహం ఏంటి? చేస్తాం. మీ వ్యూహం ఏంటి? 2024లో ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉండే వ్యూహమా, లేకపోతే గతంతో పోల్చుకుంటే బెటర్గా ముందుకెళ్ళే వ్యూహమా, లేకపోతే ఖచ్చితంగా 2024లో గెలుపుగా వెళ్ళే అంత ఆ స్ట్రెంత్ ఉందా? డెఫినెట్గా వర్మ గారు మీరు అడిగిన దానికి ఏంటంటే నేను ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు కాబట్టి ఈ రాజకీయాలు ఎవరైతే ఉన్నారో మా పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే మనోహర్ అన్న గారి ఆధ్వర్యంలో ఇవన్నీ ఇప్పటికే పనులన్నీ చకచక జరిగిపోతున్నాయి. ఆల్రెడీ మండల స్థాయి కమిటీలు కూడా వేసుకున్నారు. ఆల్రెడీ ఇప్పుడు గ్రామ స్థాయి కూడా నెక్స్ట్ బూత్ స్థాయిని కూడా వేసుకోబోతున్నారు. ఇక ఆ వ్యూహాలు అనేది మొత్తం డెఫినెట్గా అది పార్టీ పెద్దలు అనేది చూసుకుంటారు. మేము ఏంటంటే వాళ్ళు చెప్పింది మేము వినడం, డెఫినెట్గా అది ప్రజలకు మేము బలంగా వెళ్ళబోతున్నాం. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏదైతే ఉందో డెఫినెట్గా ఒక్క సీట్తో మొదలైన మా ప్రయాణం ఏదైతే ఉందో డెఫినెట్గా ఈ 2024కు ఎట్టి పరిస్థితుల్లో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి పట్టాభిషేకం జరగబోతుంది. ఇది దేవుడు రాసిన రాత ఇది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు కానీ ప్రతి ఒక్క సబ్బండ వర్ణాలు, ఎందుకంటే ఎలక్షన్ జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చే తీరును మేము చూస్తున్నామండి. ఇవాళ అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు అక్కడ ఉద్దాన కిడ్నీ సమస్యలు కావచ్చు, లేకపోతే శ్రీకాకుళంలో జరిగిన ఇష్యూస్ కావచ్చు, లేకపోతే కోవిడ్ సమయంలో వీళ్ళు చేసిన ఇష్యూస్ కావచ్చు, ప్రతి ఒక్క దానిపైన ప్రతి ఒక్కరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి దగ్గరనే ఎందుకు వస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే ఇక్కడ డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వస్తే పక్కా ఇక్కడ పని అయిపోతుందని చెప్పేసి, ఎందుకంటే ఇప్పటికే మేము తప్పు చేసుకున్నాం. లాస్ట్ టైం ఒక పార్టీకి మేము ఎందుకంటే ఓటు వేసి మేము తప్పు చేసుకున్నాం కాబట్టి దీన్ని మేము ఇప్పుడు రిపీట్ చేయదలుచుకోలేము, ఈ అవకాశాన్ని కూడా మేము ఇవ్వదలుచుకోలేము అంటున్నారు. ఎందుకంటే నేను మొన్న గుంటూరుకి ఏదైతుందో మచిలీపట్నం దగ్గర మంగళగిరి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క దగ్గర ఎందుకంటే చిన్న సర్వే చేసుకుంటూ పోయింది అన్నట్టు, ప్రతి ఒక్కరిని అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకంటే నేను సర్వే కూడా చేశారా? డెఫినెట్గా ప్రతి ఒక్కరిని, ఎందుకంటే అక్కడ ఉన్న రైతులను కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న స్ట్రీట్ వెండర్స్, అంటే రాజధాని కోసమా? అంటే రాజధాని గురించి పార్టీ కోసమా? జస్ట్ క్యాజువల్ గా ఓకే అక్కడ ఏం చేస్తుంది, అసలు ప్రజలు ఏ విధంగా ఉన్నాయి, ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్న పార్టీలు ఇవాళ ఏం చేస్తున్నాయి, ప్రతిపక్షాలు ఉన్న పార్టీలు ఇవాళ ఏమైనా మాట్లాడుతున్నాయి అని చెప్తే అక్కడున్న స్ట్రీట్ వెండర్స్ నుంచి, ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం పైన ఎక్కువ ఆధారపడేది ఏంటంటే దిగువ మధ్యతరగతి వాడు పేదవాడే అండి. ఇవాళ డెఫినెట్లీ అక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క అరాచకం గురించి అక్కడ చెప్పుకుంటూ పోతున్నారు. ఇక మిగతా దాని గురించి ఏదైతే ఉందో ప్రభుత్వం పైన వ్యతిరేకతని వాళ్ళు చెప్పబోతున్నారు. కానీ నేను ఒకటి మాత్రం అయితే చెప్తున్నాను, 2024లో పవన్ కళ్యాణ్ గారికి పట్టాభిషేకం జరగబోతుంది. అంత కాన్ఫిడెంట్ గా సంపత్ ఎలా చెప్పగలుగుతున్నారు? ఇప్పటికి వచ్చి గెలిచింది ఒకే ఎమ్మెల్యే 2019, ఆయన కూడా లేని పరిస్థితి. ప్రతిసారి మాట్లాడింది 2 చోట్ల పవన్ కళ్యాణ్ గారే గెలలేదు. పార్టీని ఏ రకంగా 24లోనే, ఓకే 29 అని చెప్పి చాలామంది కొంతమంది విశ్లేషకులు అంటారు, నేను ఓపికగా ఉంటే 29లో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందేమో, కానీ 24 అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతారు? టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు 2022లో దాని ప్రస్తావన అయింది. బీజేపీ పార్టీ పెట్టినప్పుడు అసలు బీజేపీ పార్టీ లేనే లేదని. ఇవాళ అఖండ భారత్ని మొత్తం ఏకఛత్రాధిపత్యం పైన నడిపిస్తున్నారు. ఇవాళ ప్రజలకు పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి, ఒక నిజాయితీ పరుడైన ఒక వ్యక్తి, ప్రజలు ఇవాళ ఏంటంటే రాజకీయ నాయకులు కోరుకుంటలేరు, ప్రజలు కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ పార్టీలా, జనసేన పార్టీలా కొంతమంది రాజకీయ లబ్ధి గురించి వచ్చిన నాయకులు వెళ్ళిపోయినరు. మళ్ళీ చెప్తున్నానండి వర్మ గారు, పవన్ కళ్యాణ్ వాళ్ళ కోరుకుంటుంది ప్రజలు. పవన్ కళ్యాణ్ దగ్గరకు వస్తే రాజకీయ లబ్ధి గురించి వచ్చిన కొంతమంది రాజకీయ నాయకులు, ఎవరైతే రాజకీయ నాయకుల ముసుగులలో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయినారు కావచ్చు, కానీ ప్రజలు ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఆదరణ అట్నే పెరుగుతూ ఉంది. నిజంగా మీరు చెప్పినట్టు ఎవరైతే ఈ రాజకీయ లబ్ధి గురించి వచ్చిన ఎవరైతే ఈ రాజకీయ నాయకులు పోయినప్పుడు ఒక్క కార్యకర్త కూడా పోలేదు, ఇంకా ఇంత ఉండి టీడీపీలోకి వెళ్ళి వలసలు వస్తున్నాయి, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి వలసలు వస్తున్నాయి, ఇవాళ వలసలు వస్తున్నాయి. రేపు రాబోయే రోజులలో కూడా మీరు చూడండి ఒకసారి. నేను ఇవంతా ఏంటంటే ఇదంతా ఫేక్గా ఇక్కడ ఉండి మాట్లాడటం లేదు, ఇదేంటంటే విత్ ప్రూఫ్తో మాట్లాడుతున్నాం. ఇవన్నీ ప్రూఫ్తో మాట్లాడుతున్నాం. ఈ 14వ తారీఖు, మార్చి 14వ తారీఖున ఒక పండగ వాతావరణం. ఇవాళ క్రిస్టియన్స్కి అయితే మన క్రిస్మస్ కావచ్చు, కానీ ముస్లిమ్స్లకైతే రంజాన్ కావచ్చు, కానీ లేకపోతే హిందువుల పండగకి అయితే మిగతా దసరా, దీపావళి అన్నీ కలుసుకొని ఇవాళ
ప్రతి ఒక్క సబ్బండ వర్ణాల యొక్క ప్రతి ఒక్క బిడ్డ ఇవాళ మార్చి 14వ తారీఖున ఒక పండగ వాతావరణం జరగబోతుంది. ఇప్పటికే 12 కమిటీలను వేసుకున్నాం. ఆ 12 కమిటీలలో కూడా డెఫినెట్గా ప్రతి ఒక్కటి మంచిగా జరగబోతుంది. ఇది ఒకటే తర్వాయి రానున్న రోజుల్లో ప్రజలకు ఇవి రాజకీయాలండి, నేను ఒకటే చెప్తున్నాను. ఇవి రాత్రికి రాత్రి ఏమైతాయో ఎవరికి తెలియవు. ప్రజలకు అందుబాటులో ఉండే డెఫినెట్గా నాయకుడు ఉన్నాడు. ప్రజల మన్నలు పొందిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టే తన వెంబటి నడవాలని చెప్పేసి ఇవాళ అక్కడున్న ప్రభుత్వం 3 చోట్ల ఎక్కడైతే ప్లేసులు ఇద్దామన్నా కానీ 3 చోట్ల మార్చినాయండి. కానీ అక్కడున్న రైతులు, ఇప్పడం దగ్గర ఉన్న రైతులు ధైర్యంగా ముందుకొచ్చి ఇది మేము చేసుకున్న అదృష్టమని అక్కడున్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా మంగళగిరి ప్రజలకు నేను మీ సంపత్ నాయకుని చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరికీ నేను నిజంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వాలు అనేది ప్రజల పక్షాన ఉండాలి, ప్రభుత్వాలు అనేది ప్రజలకు వెన్నుదండు ఉండాలి, ప్రభుత్వాలు అనేది ప్రజల బాగోగులు చూసుకోవాలని మీరు డెఫినెట్గా ఇవాళ మా జనసేనకు ప్లేస్ ఇచ్చినందుకు నిజంగా ఇప్పాడ గ్రామ పెద్దలకు ఎవరికైతే ఉన్నాయో జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. మార్చి 14న ఒక అంగరంగ వైభవంగా ఒక పండగ చేసుకుందాం సబ్బండ వర్ణాలతో. రైట్, ఓకే. ఏంటి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండడానికి ఏమైనా రూపకల్పన చేస్తున్నారా? డెఫినెట్ అవన్నీ పార్టీ పెద్దలు చూసుకుంటున్నారు, అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? నేను ఏమంటున్నా వర్మ గారు, మీకు ఈ డౌట్ ఎందుకు వస్తుంది మీ ఛానల్ వాళ్ళకు? వెంకటరెడ్డి గారు ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి సంపత్, నేనేదో అది విమర్శించాలని నేను అంటలేదు. ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఒక జోష్ వస్తుంది. అక్కడ ఉన్న నాయకులకి కానీ ఎవరికైనా నాయకుడే ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న వేరే దగ్గర ఉండి అది చేస్తాం, లేదా చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు వారానికి ఒకసారి 2 సార్లు 3 సార్లు వెళ్ళడం. పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి వచ్చి విమర్శలు ఏంటంటే ఈయన ఎప్పుడెప్పుడో వస్తుంటారు, రారు, ఈయన సినిమాలు చూసుకుంటున్నారు అంటే వాళ్ళు మాట్లాడేది అంటే వాళ్ళందరికీ కూడా ఇది కాదు, ఇది ఫుల్ స్టాప్ పెట్టాలి, వాళ్ళ విమర్శలకి అనుకోవాలంటే ఒక కొత్త వ్యూహాన్ని చేయాల్సిన అవసరం ఉంది, ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ అయినా మీ దగ్గర ఉందా? నేను ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయొద్దా? ఇదేనా తప్ప? ఇది రాజకీయ కుట్ర. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లెక్క దొంగ బిజినెస్ ఏం చేయట్లేదు. వాళ్ళ లెక్క వెంకటరెడ్డి గారు మీరు నన్ను అర్థం చేసుకుంటలేరు. మీరు నన్ను అర్థం చేసుకోండి, నా మాటను అర్థం చేసుకోండి, నా భాషను అర్థం చేసుకోండి. బ్రదర్ నేను చెప్పేది వెంకటరెడ్డి గారు నేనేమంటున్నా, మేమేమంటున్నామంటే మాకు ఎటువంటి మోసపూరితమైన ఏంది వ్యాపారాలు లేవంటున్నా. అది మాట్లాడడం తప్ప మా గురించి చెప్పుకుంటున్నా బ్రదర్. నేను ఏమంటున్నా అంటే అవన్నీ రాజకీయ కుట్రలో ఒక భాగమే. రాజకీయంగా బురద జల్లడం మాత్రమే తప్పిస్తే కానీ ఇంకొకటి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాదు, ఆల్రెడీ 3-4 ఇయర్స్ నుంచి కూడా మొత్తం ప్రజలను ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఎలక్షన్ అయిపోయిన 2 నెలల నుంచే కదా. నేనేమంటున్నా, ఒక 2 చోట్ల ఓడిపోయిన నాయకుడు అనుకున్నా, ప్రతిపక్షాలు అనుకున్నాడు, ఏ టీము బి టీము, దత్తపుత్రుడు, స్వప్నిక పుత్రుడు, బంగారు పుత్రుడు అన్న నాయకుడే కదా ప్రజల దగ్గరికి వచ్చేసి మళ్ళీ ప్రజలలోనే ఉంటాడు కదా. టీవీ ఛానల్ వాళ్ళకు కూడా ఎటువంటి అవసరం లేదు, ఏ ప్రజలకు ఏది అవసరం లేదు. డెఫినెట్ గా నేను ఏమంటున్నానంటే ప్రజలలో ఉన్నాడు, ప్రజల కోసమే ఉంటాడు, ప్రజలను తిరుగుతాడు. వెంకటరెడ్డి గారు, తెలంగాణ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా సంపత్ గారు ఇక్కడ వ్యూహరచన కూడా చెప్తే, ఎందుకంటే జనసేన బాగుండేది. డెఫినెట్లీ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్లీ మనం మాట్లాడుకుందాం, ఎక్కడికంటే మంచిగా మాట్లాడుకుందాం. ఇక్కడ ఒకటి, ఏ రాజకీయ పార్టీకైనా ఆవిర్భావ సభలు పెట్టుకుంటారు, ఇది కామన్ గా జరిగే ప్రొసీజర్. కాకపోతే ఇప్పుడు జనసేన తెలుగుదేశం పొత్తులోకి వెళ్తుందా, బీజేపీతోనే కంటిన్యూగా ఉంటుందా, ఈ డిస్కషన్ వల్ల మనం ఈ ఆవిర్భావ సభలో ఏమన్నా సంచలనమైనటువంటి ఇది వ్యాఖ్యలు చేయబోతున్నారా, భవిష్యత్తుని తెలుగుదేశంతోనా జనసేనతోనా నిశ్చయించుకోబోతున్నారా అనే దాని మీద కొంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు తప్ప, ఎందుకంటే రాజకీయ పార్టీలు సహజంగా ఏ రాజకీయ పార్టీ ఎవరితో వెళ్తారని రాజకీయాలు గమనించే వాళ్ళు తీసుకుంటారు తప్ప, నార్మల్గా ఆవిర్భావ సభ అంటే అసలు ఇంత హైప్ కానీ ఇంతగా క్రియేట్ చేసుకునేటటువంటి కూడా ఉంది. ఎవరు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, బీజేపీ నెంబర్ ఆఫ్ జరుగుతూనే ఉంటాయి, తెలుగుదేశం జరుగుతూ ఉంటాయి. కాకపోతే నేను 14వ తారీఖు డిసైడ్ చేస్తా అన్న ఒక్క వార్డు గురించి, ఎందుకంటే క్లారిటీగా ఏంటి,
నేను బీజేపీతోనే కంటిన్యూ అవుతాను 2024 వరకు అని చెప్పకపోవటం వల్ల ఓహో ఈ మధ్య ఏమైనా జరిగిద్దా, ఎందుకంటే మొన్నటిదాకా 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఏమన్నా తారుమారు అయితే ఏమన్నా మారిద్దేమో అయ్యి అని కూడా రకరకాల డిబేట్లు జరిగినాయి. కాబట్టి నేనే వ్యక్తిగతంగా చెప్పట్లేదు, నా పర్సనల్ ఒపీనియన్ డిబేట్లో జరిగినటువంటి దాన్ని నేను ప్రస్తావిస్తున్నా. దాని మీద ఏంటంటే బాధపడతారు కానీ సంపత్ గారు నన్ను ఒక్క మాట, ఎందుకంటే ఎందుకు అది మీ assumptions నా పైన రుద్దకండి ప్లీజ్. పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో క్లియర్ కట్ గా ఒకటే రాజకీయ పార్టీతో కంటిన్యూగా వెళ్తూ ఏదన్నా ఒక్కసారి మారారనుకోండి దాన్ని ఎవరు కూడా అబ్జెక్షన్ గా చూడరు. ఈ కంటిన్యూగా ఆల్రెడీ తెలుగుదేశం బీజేపీతో వెళ్ళారు, దాని తర్వాత బీఎస్పీ సిపిఐ సిపిఎంతో వెళ్ళారు, మళ్ళీ బీజేపీతో వెళ్ళినప్పుడు కొంత డౌట్, ఎందుకంటే స్టాండర్డ్ గా ఒకరితో ఉండరు అనే అభిప్రాయం జనాల్లో క్లియర్ కట్ గా ఉంది. కాబట్టి దానిలో భాగంగానే మీరు క్లియర్ గా ఇవ్వలేదు కాబట్టి మీరు 50 మందితో పొట్టు పెట్టుకోవచ్చు సార్. ఎంతో మందితో జత కట్టుకున్నాయి సంపత్ గారు, మీరు 50 కాదు. మొన్న ఉత్తరప్రదేశ్ లో 700 రాజకీయ పార్టీలు పోటీ చేసినాయి. 700 రాజకీయ పార్టీలు కలిపి పోటీ చేయొచ్చు, దాంట్లో నేను కాదంటలా. దాంట్లో క్లియర్ కట్ గా మీకున్న దాంట్లో ఎవరితో మీరు స్టాండర్డ్ గా ఉంటారా లేదా అనే జనసేన పైన మీకు ఇంత బాధ వద్దు. మాకెందుకు బాధ కాదండి, జనసేన మేము గుర్తిస్తేనే కదా బాధపడటానికి, గుర్తిస్తేనే కదా బాధపడటానికి, గుర్తిస్తే ప్రజలు గుర్తిస్తాడు. దీనిలో రాజ్యాధికారంలో ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ప్రజలు బాగా గుర్తించారు, అనేకమైనటువంటి తీర్పులు ఇచ్చారు. ప్రజలు గుర్తిస్తే అనేక రకమైన ఏ రకంగా ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఏ విధంగా దాడులు చేసి ఏ విధంగా అంటే ఒక మాట, ఈ రకంగా తెలుగుదేశం గానీ జనసేన గానీ ఈ రకంగా ఇదిగో మా మీద దాడులు చేసి గెలిచారని అంటే ఇంకా వాళ్ళు చేతకాంతనాన్ని వాళ్ళు నిరూపించుకున్నట్టుగా మనం చేయలేదు. మీరు ఎదురుగా వస్తే మేము చేయలేదు, పారిపోయాం అని చెప్పి మంచిగా మాట్లాడారు. నా గురించి నీకు తెలియదు, నా గురించి నీకు తెలియదు, నేను వేసేస్తా తీసేస్తా అన్నట్టు మీరు బెదిరించే మాటలు మాట్లాడితే నువ్వేమన్నారు నా గురించి మీరు ఇంతకు ముందు నా గురించి తెలియదు, నేను ఓపిక పడుతున్నా, నేను మాట్లాడుతున్నా అంటే అదేం పద్ధతి? అయిపోయింది కదా, నీది అయిపోతే నేను మాట్లాడతాను. డెఫినెట్లీ నీది అయిపోతే నేను మాట్లాడతాను. డెఫినెట్లీ సినిమా హీరో సంపత్ గారు నువ్వు సినిమా హీరో లాగా ఉన్నావు, అందుకని సినిమా హీరో సినిమా హీరో ఈ సినిమా హీరో సంపత్ గారు సినిమా డైలాగులు బాగానే ఖచ్చితంగా క్లియర్ కట్ గా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కువ చూస్తారు కాబట్టి ఈ లిస్టు తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఒక 50 పదాలు ఉంటాయి, అయ్యి రిపీట్ చేస్తారు, మీరు ఒక 20 తీసుకొస్తారు, అయ్యి రిపీట్ చేస్తారు. ఈ అందుకనే మీరు వినాలి ప్లీజ్ ప్లీజ్. మీ ఆవిర్భావ సభ తిట్టకుండా ఆన్లైన్లో రెచ్చగొట్టకుండా మీరేం చేస్తారో చెబితే క్లారిటీగా పద్ధతిగా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత క్లియర్ కట్గా నేనేం చేస్తానని చెప్పారు, ఆన్లైన్లో తిట్టకుండా మోకాల మీద నిలబెడతా, తరిమి కొడతా, నేనేందో చూపిస్తా అట్లాంటివి మాట్లాడకుండా మీరు బాగా పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉంటారు కాబట్టి అయ్యా మన గురించి మీరు రేపు మీటింగ్ లో ఏం మాట్లాడతారో వైసీపీ వాళ్ళు కూడా రేపు మీటింగ్ ఏ మీటింగ్ లో సంపత్ గారు ప్లీజ్ ప్లీజ్ పార్టీ పైన నిందారోపణలు చేయొద్దు. ఎవరికి ఉందో మీ అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి దగ్గరగా ఉంటారు సరే ఓకే, వాళ్ళు చూసుకుంటారు. ప్రజల పవన్ కళ్యాణ్ అను నువ్వు ఏంది వచ్చేటప్పుడు ఏమన్నా జబర్దస్త్ కామెడీలు చూసి వచ్చావు?
ఏంది? అరే మీ అంత మళ్ళీ అదే ప్రజల పవన్ కళ్యాణ్ ఏంది? అరే మీ అంత ప్రజల పవన్ కళ్యాణ్ కామెడీ అరే దయచేసి వెంకటరెడ్డి ప్లీజ్ సార్. కామెడీ దయచేసి మీరు దయచేసి చూసొచ్చు, కామెడీ డిబేట్ షోలో మీరు మనం పార్టిసిపేట్ చేద్దాం. రాజకీయ పార్టీల తరఫున మాట్లాడతాం. నువ్వేం జబర్దస్త్ ఆర్టిస్ట్ రైట్ అరే ఓకే 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 మీరు ఓకే అయితే వెంకటరెడ్డి గారు రాజకీయ పార్టీ తరఫున. వెంకటరెడ్డి ఓకే ఆయన 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 కూడా ఆయన అనుకుంటున్నారని ప్రజల్లో ఉన్నారు. నేను ఒకటే ప్రజల పవన్ కళ్యాణ్ గారు ఓకే 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 ఆయన పెట్టుకున్నారు ఇప్పుడు మీరు దానికి అబ్జెక్షన్ ఏమన్నది? వెయిట్ వెయిట్ ఏం చెబుతారు? ఓకే ఓకే ఆయన అభిప్రాయం ఆయన చెప్పుకున్నారండి. మీతో వచ్చిన జనసేన నేను వచ్చిన ఏమంటున్నానంటే- పనే ఇది. సగం ఉంటారు సార్. మీరు మీకు కరెక్ట్ సగం చెప్తారా? ఉంటారు. మీరు ఓకే. అన్ని చేసేది మీకు- కరెక్ట్. మీకు వెయిట్ మీ అండి, వెయిట్. assumption నువ్వు సంపత్ మాట్లాడేటి అన్ని కరెక్ట్ మీరు సంపత్ ఒక వెయిట్ పని అండి. చేయండి. సంపత్ వెయిట్. ఒక పని చేయండి. దైపంగా ప్రైమ్ లైన్ లో కూర్చొని ఒక్క నిమిషం. ప్రైమ్ లైన్ లో కూర్చొని ఇలా Facebook వెయిట్ అండి లో వెయిట్ ఏంటి? వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు ఏ, వెంకటరెడ్డి డిబేట్ గారు లో వెయిట్ డిబేట్ లాగా అంటే ప్రజల తరపు నుంచి మాట్లాడడం తప్ప అదే, అదే మా Facebook గొంతులో live లో- కూడా చూడండి వెంకటరెడ్డి గారు ఇప్పుడు మేము మీరు పాయింట్ లోకి రండి నాకు అర్థం కాదు. పాయింట్ లోకి రండి పాయింట్ లోకి రండి. ఓకే ఇప్పుడు ఆయన నాయకుడి కోసం ఆయన చెప్పుకున్నాడు పోనీ వదిలేయండి. సపరేట్ తీసుకోండి. సరే ఓకే వెంకటరెడ్డి కాదు. గారు ఎవరి నాయకుడి కోసం చెప్పుకోరా కాదండి, కాదండి, ఎవరు చెప్తారు? ఆయన చంద్రబాబు నాయుడు మీరు మీరు నా సూర్యుడు గొంతు అంటారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పవన్ కళ్యాణ్ వర్మ అంటాడు, గారు, ఆయన ఏమోని వర్మ గారు, మోదీ గారు అంటారు. వర్మ గారు, ఎవరు వర్మ గారు, నాయకులు వాళ్ళు ఎత్తుకుంటారు. ఓకే ఇప్పుడు అది కాంట్రవర్సీ ఎందుకు? అది టాపిక్ ఎందుకు? మీరు పాయింట్ లోకి రండి. వెయిట్ 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 సంపత్ వెయిట్ అండి. సంపత్ వెయిట్ సంపత్ వెయిట్ సంపత్ వెయిట్ 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 సంపత్ వెయిట్ సంపత్ వెయిట్ ఓకే వెయిట్ 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 ప్లీజ్ ప్లీజ్ వెయిట్ 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 మాట్లాడనీయకుండా వెయిట్ 1 minute. ప్రజల తరపు నుంచి ఏంది మాట్లాడుతున్నారు. కామెడీ చేయడానికి వచ్చాయండి? ఏది మీ లెక్క మేము కామెడీ చేయలేం బ్రదర్. సంపత్ వెయిట్ మీ లెక్క ఇప్పుడు మీరు కామెడీ సంపత్ చేస్తే వెయిట్ వెయిట్ మీరు వచ్చినప్పుడు జబర్దస్త్ చూసింది కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా షోలు చూసుకుంటూ వెయిట్ వచ్చిన వెయిట్ కావచ్చు. వెయిట్ మీ వాళ్ళు ఉన్నారు ఓకే, కదా, రైట్. మీ లెక్కన ఉన్నారు కదా. వెయిట్ వెయిట్ అరే గోపాల్ మీ గారు లెక్క వెయిట్ అండి వెయిట్ ఒక గోపాల్ వ్యక్తి గారు మాట్లాడేటప్పుడే వెటకారంగా నవ్వడం మీ- గోపాల్ గారు నేను కూడా నెక్స్ట్ ఏదైతే ఉంటుందో, గోపాల్ గారు నవ్వు ఆగట్లేదు. చెప్పండి. ఆగట్లేదు. నేను కూడా వైఎస్ఆర్సీపీ లెక్క మీరు ఏదైతే ఉందో, రైట్ గోపాల్ గారు నేను కూడా నేర్చుకుంటా. వినపడుతుందండి మీకు? ఆగట్లేదు నాకు. రైట్ వినిపిస్తుంది వర్మ గోపాల్ గారు వినపడుతుందా? గోపాల్ గారు యా, యా. 2024లో చెప్పండి సార్. ఓకే మీరు జనసేన ఆవిర్భావ దినోత్సవం 2 సంవత్సరాలు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో 2 సంవత్సరాల్లో ఎన్నికలు వచ్చిన నేపథ్యం ఓకే జనసేన మీద మీ హోప్స్ ఏంటండి? జనసేన ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో మనం మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కానివ్వండి, దేశవ్యాప్తంగా మనం చూస్తున్నటువంటి ఎన్నికల ఫలితాలు కానివ్వండి, ఈసారి జనసేన ఖచ్చితంగా ఈ పోటీ జనసేన వర్సెస్ వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంతోనే ఉంటుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. హ్మ్. ఉన్న డేటాను కానీ ఉన్నటువంటి మీరు అక్కడ తప్పు జనసేన విషయాలను కానీ బీజేపీ కూటమి గమనించినట్టయితే ప్లస్ చెప్పట్లే. అక్కడే మాకు అందరికి ఇప్పుడు డౌట్స్. ఓకే ఓకే వెయిట్ జనసేన బీజేపీ కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ అంటే మా రవికిరణ్ గారు కూడా కొంచెం సంతోషించేవాళ్ళు కదా. మళ్ళీ కరెక్ట్ అండి. అంటే ఇప్పుడు ఆ 2 ఏళ్ళ clarity తర్వాత పద్నాలుగు వస్తుందా? లేకపోతే ఇంకా wait చేయాలా? Wait, wait, wait. దేవపత్రులు ఉంటాయని మనకు తెలియని విషయం. దాని గురించి ఆ పొత్తు కూడా ఎవరితో పెట్టుకుంటా మీరే చెప్పే కాడికి ఇంక నేనేం చెప్పలేను. అంటే కాదు వెయిట్ సార్. వెయిట్ అంటే వెయిట్ అంటే వెయిట్ మాట్లాడమండి ఆయన ఎక్కడ యూఎస్ నుంచి మీకోసం- ఉన్నారు మళ్ళీ మీరు ఇంటరప్ట్ చేస్తే అర్థం కాదు ఎవరికి. జనసేన కూటమి అన్నాం. ఓకే జనసేన కూటమి జనసేన కూటమి వైఎస్ఆర్సీపీ కూటమితో కొని అది కూడా కలుపుతాం. ఒకవేళ మీరు కూడా ఎవరితో పొత్తులో పెట్టుకోవాలి సింగిల్ అది వైఎస్ఆర్సీపీ కూడా మీరు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే. మీ ఇష్టం. అందుకని వైఎస్ఆర్సీపీ మీరు వర్సెస్ మీ ఒకరితో కూటమి వెళ్తారా, అనండి. కూటమికి వెళ్తారా మీ ఇష్టం. దాంట్లో ఇబ్బంది ఏం సింగిల్ లేదు. అన్న. రైట్ ఏంటండి మీకు అంత కాన్ఫిడెన్స్ ఏంటి గోపాల్ గారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలో అంత కాన్ఫిడెన్స్ ఏంటి? వైఎస్ఆర్సీపీ తోటి పోటీ ఇస్తుంది 2024లో అని ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉండగా ఏంటి అంత కాన్ఫిడెన్స్? ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఉంది, కరెక్టేనండి. వాళ్ళు ఇప్పుడు గతంలో పోల్చుకుంటే మొన్న ఎలక్షన్ కి 23 సీట్లతో అయిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పెద్దగా చేసిన దాఖలా ఏం లేదు. వాళ్ళు ఏమి పోరాటాలు చేయలేదు, ఏమి చేసిందే లేదు. రోజు రోజుకి వాళ్ళ ప్రతిష్ట దిగజారడం తప్పితే కొత్తగా వాళ్ళు గెయిన్ చేసింది అయితే ఏం లేదు. దానికి సంబంధించి జనసేన చూసినట్టయితే జనసేన కూటమి కానీ ఈరోజు ప్రజల్లోకి విస్తృతంగా చొచ్చుకుపోయి అలాగే అనేక రకాలైనటువంటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అన్ని చోట్ల కూడా పోరాటాలు చేస్తున్నారు. ప్రజల్లోకి అయితే బాగా చొచ్చుకుని పోయారు. ఈ మధ్యకాలంలో మీరు చూసిన లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ వాటిలో కానీ ఇట్లా చూస్తే మీకు జనసేన గ్రాఫ్ పెరిగిందే కానీ అక్కడ తగ్గిన దాఖలా అయితే లేదు. అందుకని ఈసారి గతంలో ఏమన్నా పొరపాట్లు జరుగుతుంటే వాటి అన్నింటినీ సరి చేసుకుంటూ ఖచ్చితంగా ఈ పోటీ అయితే మాత్రం ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అసమర్థ ప్రభుత్వం వారి కూటమి ఒకవేళ వచ్చే పని అయితే వారితోనే ఉంటది. సరే దాంట్లో ఎన్ని సీట్లు వస్తాయి
ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అనేది మనం పోను మనకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ప్రధానమైనటువంటి పోటీ మాత్రం ఈసారి జనసేన కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ కూటమిలో మాత్రమే జరుగుతుందండి. రైట్. దానికి అన్ని రకాలైనటువంటి కార్యాచరణ జరుగుతూనే ఉంది. జనసేన ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తో లేదో ఇప్పుడే చెప్పడం కొంచెం ఎక్కువ అవుతుందేమో కానీ, బట్ ఖచ్చితంగా రాబోయే కాలంలో జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను విపరీతంగా శాసించే స్థాయిలో ఉంటుందని నేను చాలా బలంగా విశ్వసిస్తున్నాను. రైట్. ఓకే, రవికిరణ్ గారు. ఎందుకంటే ఒక పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఎక్కడా లేదు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఈ పవన్ కళ్యాణ్ అనే మాట వినపడితే, అది సినిమా పరంగా కానివ్వండి, ఒక పార్టీ పరంగా కానివ్వండి, ఎక్కడైనా పవన్ కళ్యాణ్ అనే మాట ఒక వినపడంగానే వెంటనే రంగంలో దిగిపోయి జీవోలు అంటారు, లేకపోతే పర్మిషన్లు అంటారు, అనుమతులు అంటారు, పోలీసులు దింపుతారు, రకరకాలైన వ్యవహారాలు జరుగుతున్నాయి. దాన్ని బట్టి మీకు చెప్పేయచ్చు, వేరే ఇంకా కష్టమైన డేటాలు తీసుకొచ్చి చెప్పాల్సిన పని లేదు. మీరు 4 జీవోలు తీస్తే అర్థమైపోతుంది. రైట్. ఓకే, రవికిరణ్ గారు. రవికిరణ్ గారు, ఇప్పుడు సార్ ఒక విషయం, తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు వెళితేనే వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ పోటీ ఉంటుందో, లేకపోతే అధికారం వచ్చే అవకాశం ఉంటుందో అని చెప్పి చాలామంది మాట్లాడే పరిస్థితి, అది మీకు కూడా తెలిసే ఉంటుంది. మీ సర్కిల్లోనే అంటే ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రెండు కలిస్తే ఏదైనా వర్కౌట్ అవుతుంది 2024లో, లేకపోతే కష్టమని మాట్లాడే పరిస్థితి. ఒకవేళ జనసేన టీడీపీ కానీ కలిస్తే బీజేపీ వాళ్ళతో కలిసి వెళ్ళే పరిస్థితి ఉంటుందా, లేకపోతే టీడీపీని మీరు ఎలా చేయరా? ఒకటి, జనసేన టీడీపీ కలిసి వెళ్ళాలని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు అనేది తప్పండి. ఇది ఎవరైతే టీడీపీ సంబంధించినటువంటి ఒక వర్గం పీపుల్ ఉంటారో, అది మీడియా కావచ్చు లేకపోతే వేరే వేరే చోట కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం. ఎందుకంటే టీడీపీ యొక్క ఫ్యామిలీ బిజినెస్ ని కాపాడుకోవాలి అన్న ఒక ఆత్రంలో చేసే ఒక ప్రచారం మాత్రం, దానిలో ఎటువంటి వాస్తవం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇందాక చెప్పారు, జనవరి 16, 2020లోనే స్పష్టం చేశారు. చూడండి, బీజేపీ జనసేన భావజాలం ఒకటే, ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తాం, మూడో వ్యక్తికి తావులేదు, 2024లో రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మేము పనిచేస్తాం అని కూడా చెప్పారు. అలాగే మన జనవరి 11వ తారీఖు 2022 కూడా చెప్పారు, ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నాం, ఈ వ్యవహారంలో అంతా ఒకే మాట మీద ఉందాం అన్నది కూడా ఇది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. సో మేము ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నాం, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మేము మా భారతీయ జన సంఘ్ 1951లో పెట్టుకున్నాం, ఆ తర్వాత 77లో ఎమర్జెన్సీ టైంలో డిజాల్వ్ చేసుకుని జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ 1980లో పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత వచ్చిన ఎలక్షన్ లో 2 ఎంపీలు గెలిచారు వర్మ గారు. ఒకటి ఇటీవల తెలంగాణలో కాలం చేసినటువంటి ఒక ఎంపీ గారు, ఇంకోటి గుజరాత్ లో ఒక ఎంపీ గారు. ఓడిపోయింది వాజ్పేయి గారు ఓడిపోయారు, అద్వానీ గారు కూడా ఓడిపోయారు ఆ ఎలక్షన్. సో అప్పుడు అన్నారు అందరూ, అయిపోయింది పార్టీ పని అయిపోయింది, పార్టీ క్లోజ్ అయిపోయింది, అసలు పార్టీ అధ్యక్షులే ఓడిపోతే ఇంకేముందన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 60-70 సీట్లు దేశవ్యాప్తంగా గెలుచుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ లో 100 పైనకి వచ్చి ఈ రోజు వాజ్పేయి గారు చేశారు. ఇప్పుడు సో నేనేదేంటంటే, ఒక సిస్టమేటిక్ గా ఒక సిద్ధాంతాల కట్టుబడి ప్రజల యొక్క సమస్యల మీద, ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టుకునేది అధికారం కోసం పెట్టుకునే పార్టీ కాదు. పార్టీలు ఎన్ని ఓట్లు వచ్చినా, ఎన్ని సీట్లు వచ్చినా, గెలిచినా ఓడినా, అధికారులు ఉన్నా రాకపోయినా, ఏదైతే మనం ప్రజల యొక్క సేవ కోసం, ఈ దేశం కోసం, ధర్మం కోసం, 140 కోట్ల ప్రజల కోసం, రాష్ట్రం కోసం సేవిస్తామని చెప్పి ఒక పౌరుడిగా మనం చేసుకున్న కమిట్మెంట్ ఫర్ ది నేషన్. ఇట్స్ ఎ కమిట్మెంట్ ఫర్ ది నేషన్. ప్రజల అధికారం రాకపోవచ్చు, బట్ మనం ప్రతిపక్షంలో ఉంటాం, ప్రజల్లో ఉంటాం, ప్రజల సమస్యల మీద మాట్లాడతాం, అధికారుల దగ్గర తీసుకెళ్తాం, పనిచేయించే ప్రయత్నం చేస్తాం, సిస్టమ్ మార్చే ప్రయత్నం చేస్తాం. ఒక రాజకీయ పార్టీగా రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారంలో మన ఫ్రేమ్వర్క్ లో పనిచేసుకుంటాం. అంతేగాని అధికారమే లక్ష్యం, అధికారం లేకపోతే మేము ఉండం, అధికారం లేకపోతే మేము పక్కన కూర్చుంటాం, అధికారం లేకపోతే మేము అసెంబ్లీకి రాము, లేదా అధికారం లేకపోతే మేము ఎక్కడికి తిరగం, అధికారం లేకపోతే మమ్మల్ని మేము పట్టించుకోవద్దు, మా దగ్గర రావద్దు అనేది రాజకీయ పార్టీయే కాదు. సో నిరంతరంగా పనిచేయాలి. ఇదేమన్నా రోటరీ క్లబ్ లైన్స్ క్లబ్ కాదు, ఇది ఒక ఆలోచన విధానంతో కమిటీ ప్రజల కోసం సేవిస్తున్నాం. అన్ని వదులుకొని అన్ని త్యాగం, ఇప్పుడు వెంకటరెడ్డి గారు కావచ్చు, లేదా సంపత్ గారికి ఎవరన్నా సరే అనేకమైన పర్సనల్ అన్ని త్యాగం చేసి, నాలాంటి కూడా వృత్తులు కూడా త్యాగం చేసే, త్యాగం అంటే మనల్ని ఎవరు బతిమాలరు, ఇట్స్ కమిట్మెంట్ ఫర్ ది నేషన్, మనం చేసుకుంటూ వెళ్తాం.
అంతేగాని ఎలక్షన్ ఇక్కడ అయిపోయింది, ఈ ఎలక్షన్ ఓడిపోయింది కాబట్టి వైండప్ చేసుకుని వెళ్ళిపో అలా కాదు. సో నిరంతరంగా పనిచేస్తాం. సో ఎప్పుడైతే నిరంతరంగా పని చేసుకుంటూ వెళ్తారో ప్రజలు తప్పనిసరిగా ఏదో ఒక సమయంలో వారి యొక్క అవకాశం ఇస్తారు. మూడో అంశం ఏంటంటే 2019 జరిగిన ఎన్నికలు ఒకసారి మీరు పరిశీలిస్తే 2014 నుంచి 19 వరకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని విశ్వసించి రాష్ట్రం విభజన చేయమని చెప్పింది ఆయన, ఫస్ట్ 2008లో చెప్పింది ఆయన. అయినా సరే ప్రజలు ఒక అనుభవజ్ఞ నాయకుడు ఇవ్వాలని చెప్పేసి ఆ ప్రజల పట్టం కట్టారు. కానీ 2014 నుంచి 19 వరకు ఏదైనా ప్రజల ఆశల్ని బొమ్ము చేసి మొత్తం నీరు గార్చే ప్రయత్నంలో ఏదైతే ప్రజలు మరో ఒక్క ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి అటు జనసేన ఓటర్ కావచ్చు, బీజేపీ ఓటర్ కావచ్చు, సంస్థాగతంగా ఉన్నటువంటి సాంప్రదాయ ఓటర్లు కూడా మా జనరల్ గా 3-4%, 5% ఓట్ బ్యాంక్ ఉంటది. అందరూ కూడా ఒక్కసారిగా వైసీపీకి కొట్టేశారు. వైసీపీ లీడర్స్ కూడా లేదా ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఇన్ని 151 వస్తుంది వాళ్ళకే తెలియదు. ఆయన కూడా 120 ఎంతో రావచ్చు అన్నారు, ఎంతో. సో ఒక వన్ సైడ్ కి ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే మార్పు కోసం కావాలని చెప్పి వన్ సైడ్ కి ఇచ్చారు. సో వన్ సైడ్ కి ఇలాగే ఎప్పుడు ఇస్తారా అంటే అది రాజకీయాలు ఎప్పుడు చెప్పలేమండి, ఎప్పుడు ఎలా మారుతాయి. సో అందుకే 2024 ఇప్పుడు చూస్తున్నాం పరిపాలన గత 33-34 నెలల ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతుందని చూస్తున్నాం కదా. అనేకమైన విషయాల్లో ఫెయిల్ అవుతున్నారు కదా. ఈ రోజు అందరూ ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే టీచర్లు కావచ్చు, లేకపోతే అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అందరూ బయటకు వస్తారు. సో మనం అనొచ్చు లోకల్ బాడీలో మేము ఫుల్ గా వచ్చాం కదా, మేము నిలబడ్డాం కదా అన్నది. సో లోకల్ బాడీలో ఆ పరిస్థితి వేరు, మనం కూడా చూసాం వాలంటీర్ వ్యవస్థ ఏ రకంగా దుర్వినియోగం చేశారు. బట్ ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా ఫెయిల్ అవుతుంది. కాళీపారేశ్వర పరిషత్ ఎన్నికల్లో 23 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ, 40 సంవత్సరాలు ఉన్న పార్టీ కాళీపారేసి మేము ఎలక్షన్ లో ఉండవని చెప్పి పారిపోయారు. 10,000 ఎలక్షన్ ఏదో రకం చేసుకెళ్ళిపోతే ఇక్కడ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ కూడా లేకుండా పోయింది. సో ఈ సమయంలో భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి ఎన్ని కష్టాలు రాని, నష్టాలు రాని, ఏదన్నా కానీ ఇబ్బంది అని ఇచ్చేదా ప్రజల్లో ఉన్నాం. ఎన్నికలు కూడా పోటీ చేస్తాం, ప్రజలు బాసటగా ఉన్నాం, ఉద్యమాలు అనేకమే చేస్తున్నాం, అనేక ప్రజా సమస్యలు పోరాడుతున్నాం. తప్పనిసరిగా ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి, టీడీపీగా ఈ కూటమి అని చెప్పేసి ఒక ప్రొజెక్షన్ బిల్డప్ అవుతుంది. వచ్చే 2 సంవత్సరాల్లో ఆ యొక్క పరిస్థితి కూడా ఇంకా మెరుగవుతుంది. మేము ఏదైతే 2024 ఎలక్షన్ కి వెళ్లే ముందు ఏదైతే ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యామ్నాయ మోడల్, వైసీపీకి, టీడీపీకి ఒక ప్రత్యామ్నాయ మోడల్ ఏ రకంగా చేయబోతున్నాం ప్రజలకి ముందే చెప్పి 6 నెలల ముందు ప్రజలు కన్విన్స్ చేసి ప్రజల యొక్క ఆశీర్వాదం కోరుకుంటా వర్మ గారు. అది ఎలా ఆశీర్వదిస్తారని చెప్పి విశ్వసిస్తున్నాం. రైట్, ఓకే. సంపత్ నాయక్ గారు ఏంటి మీరేం చెప్తారు ఫైనల్ గా? మేము ఒకటే చెప్తామండి, ఇంకా ఫైనల్గా చెప్పేది ఏముంది. ఆల్రెడీ మేము ప్రజలలోనే ఉన్నాం, ప్రజల కోసమే పనిచేస్తాను, ప్రజలతోనే ఉంటాం. జనసేన పుట్టింది ప్రజల గురించి. డెఫినెట్గా ఒక నాయకుడు, ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండే ఒక నాయకుడు, ప్రజల తరపున గలమెత్తే ఒక నాయకుడు, ప్రజలలో 2 చోట్ల ఓడిపోయినా అని చెప్పే నాయకుడు. అయినా కానీ ప్రజలు ఎందుకు విశ్వసిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తలరాతలను మార్చేది కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే అని ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు అందుకనే విశ్వసిస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు. కాబట్టి మార్చి 14న అంగరంగ వైభవంగా డెఫినెట్గా ఒక పండగ వాతావరణం చేసుకోబోతున్నాం, ప్రజలలో ఉండబోతున్నాం. ఆల్రెడీ పార్టీ పెద్దలు నేను ఇంతకు ముందే మీకు చెప్పినట్టు అక్కడ ఎవరైతే ఉండదో ప్రతి మండలాలు కావచ్చు, జిల్లాలు కావచ్చు, లేకపోతే గ్రామ స్థాయి కావచ్చు, ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ కూడా అయిపోయింది. డెఫినెట్గా అదంతా ఇక పార్టీ పెద్దలు చెప్తారు. డెఫినెట్గా ప్రజలలో ఉంటాం, ప్రజల కోసమే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు 13 జిల్లాలో పర్యటన ఉంటుందా? చాలా రోజుల నుంచి వస్తున్న మాటలు ఇవి. ఏదో అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆయన వెళ్తున్నారు, ఆ సమస్య మీద గలమెత్తుతున్నారు. కానీ అన్ని ప్రాంతాలు తిరగాలి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టాలి అనుకుంటేలా ఉంటే కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, గతంలో సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా గెలిచారో, రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అధికారం చేపట్టారో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అధికారం చేపట్టారో, దానికి భిన్నంగా జనసేన ఇప్పుడు బీజేపీ వెళ్తుంది. డెఫినెట్గా జనసేన వ్యూహాలు ఏందో జనసేనకు ఉన్నాయి. జనసేన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జస్ట్ అతను ఒకసారి రోడ్లపైకి వస్తే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత 10 జిల్లాలు కావచ్చు, ఇప్పుడు ఎవరైతే అనుకుంటారో కొత్త జిల్లాలు కావచ్చు, ఇప్పుడు మిగతా జిల్లాలన్నిటికీ అదొక రూట్ మ్యాప్ కూడా వేసుకున్నారు. అది కూడా నాకు తెలిసి కూడా ఏందైతే ఖరారు కూడా చేసుకోబోతున్నారు. ప్రజలలోనే రానున్న రోజుల్లో మొత్తం ఇక ప్రజలతోనే ఉంటారని కూడా డెఫినెట్గా మేము అనుకుంటున్నాం. పార్టీ కూడా ఆ విధంగానే చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో జనసేనకు సంబంధించి ఎస్ డెఫినెట్లీ పోటీ చేస్తాం, కంటెస్ట్ చేస్తున్నాం. జస్ట్ బీజేపీతో ఏదైతే ఉండదో డెఫినెట్గా ఆల్రెడీ లాస్ట్ టైం కూడా కార్పొరేట్ ఏదైతే జిహెచ్ఎంసీ కార్పొరేట్ ఎన్నికల విషయంలో సపోర్ట్ చేశారు కానీ మీరు నిలబడలేదు. లేదు, యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే నిలబడతామంటేనే కేంద్ర నాయకులు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు హోంశాఖ ఏదైతే ఇప్పుడు వేరే శాఖనే కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే అన్న బీసీ కమిషన్ చైర్మన్ వాళ్ళు కూడా కావచ్చు,
అంటే పవన్ అన్న గారి దగ్గరకు వచ్చేసి ఈసారి మాకు మద్దతు ఇవ్వమన్నందుకే డెఫినెట్గా పూర్తిగా మద్దతు ఇచ్చినాం. బీజేపీ జనసేన క్లారిటీగానే ఉంది, క్లారిటీగానే పోతున్నాం. డెఫినెట్గా ఇంకా ముందు కూడా పోతాం. సో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తోటి జనసేన కొనసాగుతుంది. యా, డెఫినెట్లీ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. రైట్. వెంకటరెడ్డి గారు మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలతో ఉన్నది ఎవరు, ప్రజల కోసం పనిచేస్తున్న ఎవరు? 12 ఏళ్ళగా పార్టీ పెట్టకముందు నుంచి 2009 నుంచి ప్రజల్లో ఉన్న నాయకుడు ఎవరు? ఖచ్చితంగా అది ప్రజలకు తెలుసు. తెలిసే మాకు విజయాలు అందిస్తూ ఉన్నారు. సో ఎవరు ఏ రాజకీయ పార్టీతో పొత్తుల్లో వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏ రాజకీయ పార్టీతో పొత్తులోకి వెళ్ళదు. మేము ఇప్పటి వరకు వెళ్ళలేదు, వెళ్ళాం. మేము సింగిల్గానే పోటీ చేస్తాం. ఈ ఎన్ని ప్రతిపక్షాలు కలిసి వచ్చినా మా దరిదాపుల్లో కూడా వచ్చేటటువంటి అవకాశం ఉండదు. మేము 2019 కంటే ఇప్పుడు ఇంకా బలంగా ఉన్నాం. మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోని వచ్చినటువంటి మొట్టమొదటి రెండేళ్లలోనే చెప్పిన దానికంటే మిన్నగా, చెప్పిన దానికంటే ముందుగా చేసి చూపించి మేము ఈరోజు ఓట్లు అడుగుతా ఉన్నాం. డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారనేది కింద గ్రౌండ్ లెవెల్ నుంచి అనేక ఎన్నికల్లో ప్రూవ్ అయింది. సో జనసేన బీజేపీ కూటమి వెళ్తుందా, లేదంటే ఇంకో పార్టీ కలిసి వెళ్తుందా, లేదంటే వాళ్ళు ఇటు మారుతారా? ఎన్నికలు వచ్చేటప్పటికి మీకు తెలియదేముంది, ఎన్ని జిమ్మికులైనా జరుగుతాయి. వాళ్ళు రాజకీయ పార్టీలుగా మీరు అనుకున్నారా 2019 ఎన్నికల్లో జనసేన, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ కలిసి పోటీ చేసి తినవారు అనుకోలేదు. చివరి 2-3 నెలలు 4 నెలల్లో డిసైడ్ అయినటువంటి పొత్తులు కాబట్టి ఎన్నికల దాకా పొత్తులు అనేది ఇప్పుడు ఉన్నాయి తాత్కాలికం. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం పొత్తు లేకుండా ఎలక్షన్కి వెళ్ళదు. బీజేపీ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ 100% ఇప్పుడు వాళ్ళు రాజకీయ పార్టీ వాళ్ళు రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి వినండి సార్, వాళ్ళు రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈవెన్ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ప్రతిసారి వాళ్ళు పొత్తులోనే వెళ్ళారు. మొన్న 2019 తప్ప. అది వాళ్ళు గెలిచినా ఓడిపోయినా వాళ్ళు పొత్తు కామన్గా, ఎందుకంటే వాళ్ళకి మిగిలిన రాజకీయ పార్టీలు ఓట్ బ్యాంక్ 1% 2% అది యాడ్ అయితే తప్ప తెలుగుదేశం పార్టీకి గెలిచేటటువంటి అవకాశాలు కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఉండవు. కనీసం వాళ్ళు ఒక 40-50 నియోజకవర్గాలు గెలవాలి అన్నా కూడా పొత్తులు వెళ్తేనే గెలుస్తారు. అందుకని వాళ్ళ పొత్తులు ప్రయత్నాల్లోనే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి ఏ రోజు సింగిల్గా వెళ్ళడం అనేది వాళ్ళ దగ్గరకు లేదు. ఇంక బీజేపీ వాళ్ళు గెలిచినా ఓడిపోయినా మొన్న ఒంటరిగానే పోటీ చేశారు లాస్ట్ టైం. వాళ్ళు గెలవటమా ఓటమా పక్కన పెడితే. సో ఈసారి ఎవరెవరు వెళ్తాయి అనేది పొత్తులు తెర ఎప్పుడే లేవదు, టైం పట్టిద్ది కాబట్టి ఖచ్చితంగా మన డిస్కషన్ జరిగింది. జనసేన ఖచ్చితంగా ఎవరొకరితో పొత్తులు వెళ్లాల్సిందే, తెలుగుదేశం కూడా ఎవరొకరితో పొత్తులు వెళ్లాల్సిందే. మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరండి 2024లో? అందరూ కలిపి అనుకుంటున్నాం మేము, అందరూ కలిపి అనుకుంటున్నాం. అంతేనా? అందరూ కలిపి అనుకుంటున్నాం. దాంట్లో ఎవరైతే ఇప్పుడు న్యాయస్థానాలకు వెళ్ళి పోరాడుతూ ఉన్నారో ఇక్కడ అభివృద్ధి జరగకూడదు, ఏది ఇంగ్లీష్ మీడియం వద్దు, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వద్దు, ఇవన్నీ పోరాడుతున్నటువంటి బ్యాచ్ అంతా కలిసి మా మీదకి 2024 ఎన్నికలకు వస్తే మేము దానికి సిద్ధంగానే ఉన్నాం. మేమన్నామంటే సింగిల్గా అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు వీళ్ళు ఎక్కడ ఉన్నారు కంటే మొత్తం కలిసి ఒక కూటమిగా వస్తే మీరు అన్నట్టుగా పెద్ద కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, రవికిరణ్ గారు రమ్మంటున్నాం. రవికిరణ్ గారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వెంకటరెడ్డి గారు అవునండి, ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళది. ఇప్పుడు సో వాళ్ళ యొక్క ఆలోచన విధానం మాది, మా యొక్క ఆలోచన విధానం. ఏదైనా అల్టిమేట్ నిర్ణేతలు ప్రజల ఆశీర్వాదం. ఈ రెండు పార్టీలకి దూరంగా ఉంటూ బీజేపీ జనసేన ఒక ప్రత్యామ్నాయటువంటి విధానాన్ని చూపించి ప్రజల్లోకి వెళ్తాం. ప్రజల ఆశీర్వాదం కోసం ప్రజలు ఆ రకంగా ఆశీర్వదిస్తారని చెప్పేసి నేనైతే విశ్వసిస్తున్నాను. రైట్. సంపత్ ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి లాస్ట్. డెఫినెట్లీ ఈ మార్చి 14వ తారీఖున జరగబోతున్న ఏదైతే భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో డెఫినెట్గా దాన్ని విజయవంతం చేసుకుందాం. అందరూ తరలిరండి. ప్రజల గురించి పాటుపడే పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా మీ గురించి వస్తున్నాడు, మన తలరాతలు మన భవిష్యత్తు గురించి మార్చడానికి వస్తున్నాడు. కాబట్టి మార్చి 14కి ఏదైతే ఉందో దాన్ని విజయవంతం చేసుకుంటూనే మీరు ఎల్లవేళలా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉండాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సంపత్ నాయక్ చర్చలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ రవికిరణ్ గారు, థ్యాంక్ యూ జగదీష్ గారు, థ్యాంక్ యూ గోపాల్ గూడపాటి వారు. ఇది ఈనాటి ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకి ఇంకా 2 ఏళ్ల సమయం ఉండగానే ఒక వేడి పుడుతుంది. ఏ పార్టీకి ఆ పార్టీ గెలిపే ధ్యేయంగా తమ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా జనసేన మార్చి 14 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రసంగం చేస్తారు, ప్రజల్ని ఏ రకంగా మమేకమయ్యే విధంగా